దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే అధ్యక్షుల వారికి, అలాగే కూడి వచ్చిన ప్రష్టమైన దేవుని పిల్లలు మీ అందరికీ, ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయం ముందు ఈ కొడుకుని ఏర్పాటు చేసిన ఈ దేన కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి మనం త్వరగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే మనుషుడు భక్తుపరుడు కైసోలను ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలించు విందు 3 గంటల వేళ దేవునితో తన చెంతకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా అతనికి కనబడి అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారి నుండి దిగి ఉన్నాడని అతడితో చెప్పాను. అతడితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారులు ఇద్దరిని తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండవారు భక్తిపరుడు ఒక సైనికుడు పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారికి ఎప్పేకు పంపెను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు, నీ బలమైన శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు. చదవని వాక్యాన్ని ఉంచుకొని ఆశీర్వదించండి దేవా. నాయన, నీ వర్తమానాన్ని మీరు అభిషేకించి ప్రభువా, దేవా, ఈ అభిషేకించబడిన ప్రజలతో మాట్లాడమని దేవా, నా ఆలోచనలు నా తలంపులు మీరు మరుగు చేసి నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు నీ తలంపులు మాత్రమే మాకును బయలుపరచమని గుడికంతా నీ నా మహిమతో జరిగించమని మమ్మల్ని అందరినీ కొన్ని చేత సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి అడుగుతా ఉన్నాను. God bless you. దేవుడు నన్ను దీవించును. అందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎప్పుడు వచ్చినా ప్రశ్నమైన దేవుని పిల్లని మీ అందరికీ కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి గుడికి ఏర్పాటు చేసిన ఏదైనా కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా ఈ వర్తమానం చేత బలపరుస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. అలా ఇప్పుడు వచ్చిన దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. పిల్లారా, మంచిది పిల్లారా, మనం తరచుగా వినే ఈ యొక్క కొన్నేళ్ళ యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పిల్లారా, చూడండి పిల్లారా, అపోస్తుల కార్యం అనేది మరి మొదటి సంఘముగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క 50వ రోజున పెంతెకోస్తు పండుగ దినమున ఆ మేడగదిలోనికి దిగివచ్చి దేవుని యొక్క ప్రజలను అభిషేకించి మరి అపోస్తులతో దేవుడు మాట్లాడి అనేక ప్రాంతాలకి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న కాలం అది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అయితే ఈ కొర్నేలిని మనం చూస్తూ ఉన్నప్పుడు కొర్నేలి వద్దకి దూత వచ్చిన కాలం అది. హల్లెలూయా. కొర్నేలు వాస్తవానికి అన్యుడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఈ యొక్క అపోస్తుల కార్యాలు అంటే మొదటి సంఘములో మరి మొదటి పరిచర్యలో ప్రియులారా, ఈ 10వ అధ్యాయంలో అన్యుడిని ఒక దూత కలుసుకుంటా ఉంది ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే మనము చివరి గ్రంథములో మరి అన్య సంఘానికి చివరి దినాల్లో ప్రియులారా ప్రకటన 10:1 ఏ విధంగా అయితే ఆ యొక్క దేవుని యొక్క సంఘాన్ని దూత కలుసుకున్నదో, హల్లెలూయా, మొదటి సంఘములో కూడా అన్నిని కూడా అదే విధముగా మరి కలుసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, దూతను కలుసుకోవడం అంటే అబ్రహాంతో దేవుడు ప్రారంభంలో మాట్లాడినప్పుడు, హల్లెలూయా, మరి అక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్నట్టుగా, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మనం పాత నిబంధనలో చాలా మంది పరిశుద్ధులతో చూస్తూ ఉంటాం.
ఇక్కడ దూత అనే పాయింట్ అనేది ప్రియులారా, అక్కడ దూత వచ్చి మాట్లాడినట్టుగా మనం ఏం చూడం. హల్లెలూయా. ఎందుకనంటే దూత మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడో, దూత యొక్క సంపూర్ణమైన స్వరూపం, దేవుని యొక్క సంపూర్ణమైన స్వరూపం 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు వ్యక్తపరచబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాడని మనకు రాయబడినట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ దేవుడు అంటే ఆకాశంలో మాట్లాడా, లేదంటే ఎవరికి వినపడకోకుండా మాట్లాడా, దూతలాగా వచ్చి మాట్లాడాడనే విషయాన్ని మనం పర్టికులర్గా చూడలేమండి. దేవునామం మహిమ కలుగును గాక. అయితే ఖచ్చితంగా మనము ఆ కాలంలో నోవహుతో మాట్లాడినా, అబ్రహాంతో మాట్లాడినా దేవుడు ఒక దూత వలె వచ్చే మాట్లాడాడు. హల్లెలూయా. అది మనకి ఎప్పుడు పర్టికులర్గా మనకి బయలుపరచబడతా ఉందంటే ప్రియులారా, ఎందుకంటే దేవుని యొక్క దూత ఒక వర్తమానికుడి వలె, ఒక సంపూర్ణమైన స్వరూపంలోనే, ఆమె ఏదో ఒక గాలిలా కాదు, ఏదో ఒక వెలుతురులా కాదు. హల్లెలూయా. ఒక సంపూర్ణమైన స్వరూపంలోనే దేవుని యొక్క దూతలు ఉంచబడ్డారు ప్రియులారా. దేవునామం మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, ఈ అన్యుడైన ఈ యొక్క కొర్నేలి దేవుని యొక్క దూతని తేటగా చూశాడంట. హల్లెలూయా. కొర్నేలి దేవుని యొక్క దూతని తేటగా చూస్తే ఈ చివరి కాలంలో ఉన్న అంటే అన్య జనాంగంలో విమోచించబడిన అదే సంతానానికి సంబంధించిన ప్రజలమైన మనము కూడా తేటగా చూస్తున్నామా, తేటగా నువ్వు దూతను కనుగొన్నావా అనే దానిని మీ ముందు నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అది నువ్వు కనుగొంటేనే హల్లెలూయా. ఎందుకంటే నీకు సంపూర్ణమైన విమోచన అనేది కొర్నేలికి ఏ విధంగా బయలుపరచబడిందో నీకు కూడా బయలుపరచబడినట్టు లెక్క. హల్లెలూయా. ఏదో మాట విన్నాము కాదు, కొర్నేలికి అలా జరగలేదండి. తేటగా దూతను చూశాడంట. హల్లెలూయా. ఎందుకంటే కొర్నేలు అన్యుడై ఉన్నాడు. ఆయనకి తెలిసిన భక్తిని, లేదంటే ఆయనకి దేవుడి మీద ఉన్న విశ్వాసం విషయంలో ఆయన యథార్థంగా దేవుని పట్ల నమ్మకస్తుడిగా జీవిస్తున్న కాలం అది. దేవునామం మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు కోసము ఆయనకి ఎవరన్నా సువార్త చెప్పారా లేదా అనే విషయాలు మనము పక్కన పెడితే ఆ వ్యక్తి అన్యుడు అని రాయబడింది ప్రియులారా. ఎందుకంటే అన్యుడి యొద్దకి తప్పనిసరిగా దూత దిగువచ్చి మాట్లాడుతుందని రుజువు చేయబడింది. ఆయన దగ్గరికి దూత వచ్చినట్లయితే ఖచ్చితంగా అన్య ప్రజలైన మన యొద్ద కూడా తేటగా మాట్లాడుతూ చూడాలి. ఆ దూత యొక్క కనులు చూడగలగాలి. ఆ దూత మాట్లాడటం చూడటం ప్రియులారా, ఎందుకంటే కదలటం అన్ని కూడా నువ్వు ఈ కాలంలో చూసావా. దేవునామం మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క ప్రవక్త దూతనికి, ఎందుకంటే ఈ యొక్క అన్యుడి కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు కాలంలో ఓ ప్రియులారా ఉరియా కోసం మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆ యొక్క పరదేశికి వెళ్ళిన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఉరియాని మొట్టమొదటిగా నేను కలుసుకునే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవితం యొక్క సాక్ష్యం, ఆయన జీవితంలో జరిగిన సంఘటన నాలో ఏదో కలిగించిందని చెప్పాడు ఆయన. దేవునామం మహిమ కలుగును గాక. నన్ను ఏదో కలిపి వేసింది, నన్ను ఏదో ఉజ్జీవపరిచింది. దేవునామం మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, అన్యులు ఈ కాలంలో ఒక గొప్ప రెవల్యూషన్ కలుగున్నారని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే 1963లో దిగి వచ్చిన బలిష్టమైన దూత, దేవునామం మహిమ కలుగును గాక. మనం 1963లో దూత దిగి వచ్చింది, గ్రంథాన్ని తెరిచిందని కూడా చెప్తా ఉన్నాం ప్రియులారా. అయితే ఆ దూతను నువ్వు చూసావా? ఆ దూతను చూసిన అనుభవం ఉన్నదా నీకు? ఎందుకంటే ఆ దూతను చూసిన అనుభవం తప్పనిసరిగా ఉండవలసి ఉన్నది ప్రియులారా. ఎందుకంటే మనకి ఎలా ఉంటుందండి? మనం మామూలు మనుషులు అండి, మనం ఎలా చూడగలుగుతామండి? కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందండి? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచ్చి ఏం చెప్తా ఉందండి? హల్లెలూయా. ఓ కొర్నేలి అనే వ్యక్తి దూతను నేరుగా చూశాడంట. హల్లెలూయా. దేవునామం మహిమ కలుగును గాక. ఆ దూతను చూసిన అనుభవం ప్రియులారా, ఖచ్చితంగా ప్రియులారా మనం చూస్తా ఉన్నప్పుడు ఆ దూతను చూసిన ఎందుకు ఆయన చూడగలిగాడంటే ప్రియులారా, ఆల్రెడీ ఆ వ్యక్తి జగత్ పునాది వేయబడక ముందే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఆయన.
ఎందుకంటే ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా మంది పరిశుద్ధులు చూస్తూ ఉన్నప్పుడు దానియేలుకు జరిగినట్టు మనకు జరిగిద్దా? హల్లెలూయా. లేదంటే అబ్రహాం జరిగినట్టు మనకు జరిగిద్దా? ఏంటి వాళ్ళు ఏదో వింత మనుషుల్లాగా, వాళ్ళు మనలాంటి మనుషులు కాదన్నట్టుగా. హల్లెలూయా. అంటే చదువుతున్న వరకు చదువుతామండి మనం. ఆమేన్. లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. చదివినప్పుడు అది చాలా అద్భుతమైన విషయంగా మనం గ్రహిస్తాం. కానీ అది మన వ్యక్తిగతమైన జీవితాలకు వచ్చినప్పుడు చాలా సామాన్యంగా సింపుల్గా తీసుకుంటామండి. అలా మనకి ఎలా జరిగిద్దిలే, అలాంటి కార్యాలు మనకి ఎలా జరుగుతాయిలే, దేవుని మహిమ కలుగుగా. కానీ దేవుని యొక్క ప్రవక్త చెప్తా ఉన్నాడు ప్రియుల, దేవుడు అన్యులతో ఆయన నేరుగా వ్యవహరించే కాలం ఇది. ఆయన నేరుగా మాట్లాడే కాలం ఇది. దేవుని మహిమ కలుగుగా. ఆయన ఖచ్చితంగా అన్యుల ముందు నిలబడగలడు. ఆయన అన్యుల ముందు నడవగలడు. ఆయన చూడగలడు. ఆయన యొక్క స్వరం వినగలడు. ఇది ఆ కాలమే ఉంది ప్రియులారా. ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిలోనికి, అలాంటి విశ్వాసపు నాగరికతలోనికి ఒక విశ్వాసి నడిపించబడినప్పుడు ప్రియులారా, దేవుని మహిమ కలుగుగా, నువ్వు దూతలతో షేక్ హ్యాండ్ ఇవ్వగలవు. నువ్వు దూతను తాకగలవు. నువ్వు దూత దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు నీకు ఆ దూత తగులుతుంది ప్రియులారా. ఆ స్పర్శం నువ్వు పొందుకోగలవు. దేవుని మహిమ కలుగుగా. దూతను ఎప్పుడైనా మీరు చూసారా? చూసాం పాస్టర్ గారు. అంటే చూసామంటే ఫోటోలో చూసాం పాస్టర్ గారు. 7వ దూతను చూసాం మేము. ఆమె దూత స్వరం ఎప్పుడు విన్నారా? విన్నాం పాస్టర్ గారు. టేపుల్లో మేము ప్రతిరోజు వింటా ఉన్నాం. కానీ దూత నేరుగా నీ ముందుకు దిగి వచ్చి మాట్లాడుతూ చూసావా? ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ప్రియులారా నేరుగా తేటగా చూశాడట. చూద్దామండి ఒకసారి లేఖనాలు. అక్కడ ఏం జరుగుతుందో అదే మాట్లాడదాం. నేను ఏం పెద్ద విషయాలు డీప్గా మీకు ఏం చెప్పేసే వ్యక్తిని ఏం కాదు కానీ హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా అన్యుల యొద్దకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు లేదంటే దిగి వచ్చినప్పుడు వారి మధ్య జరిగిన ఆ అతీతమైన కార్యాలు ప్రియులారా ప్రవక్తని అంటే ఏం చేసినాయి అంటే ప్రభావితం చేసినాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఎట్టలై పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరేలో ఉండేది. హల్లెలూయా. ఆయన నీకులాగా నాకులాగా భక్తిపరుడు, యథార్థం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారయుండి ప్రజలకు బహుదాన ధర్మములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే ప్రియులారా మన డైలీ వారు మన జీవితాల్లో జరుగుతున్న కార్యక్రమం లాగానే ఉంది. మనం కూడా దేవుని పట్ల యథార్థంగా జీవిస్తూ ఉన్నాం, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం, దేవుడి పట్ల యథార్థంగా జీవిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అయితే ఇవన్నీ కూడా ఏది మనం జీవితాల్లో మిస్ ఏం అవట్లా. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలం కాబట్టి. హల్లెలూయా. అయితే ఏం జరుగుతుంది? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనమందు తేటగా ఆయన కనపడినప్పుడు ఆయన చేస్తే తగులుతుందా? తగులుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా ఇప్పుడు ఈయన కూడా దర్శనంలో ఆయన కనిపించినప్పుడు ఈయన కూడా ఆ దర్శనంలో ఉన్నాడు. అవునా? ప్రవక్త దర్శనంలోకి వెళ్ళినప్పుడు ప్రవక్త కూడా ఆ స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా కొర్నేలి కూడా ఆ దర్శనంలోకి వెళ్ళాడు ఆయన. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. అయితే నీ భక్తి, నీ యథార్థమైన జీవితం దేవుని యొక్క దూత నీ గృహాన్ని దర్శించేలాగున అంతను సమర్పణ కలిగిన జీవితాన్ని లేదంటే అలాంటి యథార్థమైన భక్తిని మన జీవితంలో కలుగుంటే మనం కూడా దూతను కలుసుకుని ఆ దర్శనంలోకి వెళ్ళగలం. దాన్ని సూచిస్తా ఉందని నేను చెప్తా ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు ఎందుకంటే మన దేవుని యొక్క ప్రవక్త చెప్పినట్టుగా నీ సేవకుల్లో కూడా నువ్వు దూతను చూడగలవు. అంతేకాదు
ఇంకా నువ్వు వర్తమానంలోని నీ యొక్క వ్యక్తిగత జీవితానికి లోతైన అనుభవంలోనికి వెళ్తే నీ సహోదరులు కూడా నువ్వు దూతను చూడగలవు. నీ సహోదరులతో కూడా నువ్వు శేఖరించినప్పుడు ఆ దూతతో శేఖరించిన అనుభవాన్ని పొందుకోగలవు. ఒక చిన్న సువార్త, ఎందుకంటే మనం హెడ్ రైట్ చూస్తా ఉన్నాం. ఓ ప్రవక్త ఓ హెడ్ రైట్ తో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. ఓ సడన్ గా ఏం జరిగిందని పిల్లారా, అక్కడికి బలిష్టమైన దూత దిగి వచ్చింది అక్కడికి. ఓ అప్పుడు చెప్తామన్నాడు, హెడ్ రైట్ నీకేం కావాలో కోరుకో. ఏదైనా ఒక చిన్న కూడికండి అది. ఎందుకంటే పిల్లారా అక్కడికి ప్రవక్త కంటే హెడ్ రైట్ కంటే ఓ పిల్లారా అత్యున్నతమైన వాడు ఎవరో దిగి వచ్చారు అక్కడికి. మామూలుగా మాట్లాడుకునే మాటల మధ్య, ఆ యథార్థంగా మాట్లాడుకునే సంభాషణ మధ్య ఆయన వారి కంటే విలియం బ్రహ్మ కంటే ఏడవ దూత కంటే శక్తివంతమైన వాడు ఎవరో దిగి వచ్చారు అక్కడికి. అప్పుడు నువ్వు దూతను నేరుగా చూడగలవు, నువ్వు దూతతో మాట్లాడగలవు. అప్పుడు పిల్లల హెడ్ రైట్ చూస్తా ఉన్నప్పుడు పిల్లల హెడ్ రైట్ ఇప్పుడు బ్రహ్మతో మాట్లాడటం లేదు, బ్రహ్మ వల్ల కాదు. తన కుమారులను రక్షించిన బ్రహ్మ వల్ల కాదు. అలాగే నువ్వు నీ సేవకులతో మాట్లాడినా, నీ సహోదరులతో మాట్లాడినా దూత దిగి వచ్చేలాగా, దూత దిగి వచ్చేలాగా యథార్థత, దూత దిగి వచ్చేలాగా పరిశుద్ధత నువ్వు కలుగుంటే ఆ దూతని నీ సేవకుని చూడవచ్చు, నీ సహోదరులు చూడవచ్చు, ఓ నీ యొక్క ఓ సహోదరులో చూడవచ్చు. నీ సహోదరితో నువ్వు షేక్ చేసినప్పుడు అతీతమైన కార్యాలు చూడొచ్చు అండి. దేవునామహిమ కలగా. దూతనంటే చరిత్రలో చూశాడు కానీ మనం ఇప్పుడు చూడలేము అనుకోకూడదండి. అది డినామినేషన్ బోధ, అది చరిత్రలో జరిగింది కానీ మన కాలంలో జరగదని అది డినామినేషన్ బోధ అయినది. నీ వ్యక్తిగతమైన జీవితం ఏంటంటే ప్రియులారా, నువ్వు తప్పనిసరిగా దూతను కలుసుకోవాల్సినది. దేవునామహిమ కలగాక. హల్లెలూయా. ఎందుకంటే అన్ని యొద్దకి దేవుని యొక్క దూత దిగి వస్తుంది, నేరుగా దిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు తప్పనిసరిగా చూడగలవు. హల్లెలూయా. నేను పోయిన ఒక 2 వారాల క్రితం దేవుని సన్నిధిలో బోధించాను. హెడ్ రైట్ అసలు 3 అంతస్తులు బిల్డింగ్ కోరుకుంటే ఏం చేసేవాడు, ఏం జరిగేదంట. ఆయన అప్పటికప్పుడు సిమెంట్ పుట్టించుకోండి. హల్లెలూయా. దేవునామహిమ కల. ప్లాస్టిక్ ఇల్లు ఇవ్వడం, ఆమె 3 అంతస్తుల భవనం కావాలయ్యా అంటే డూప్లెక్స్ బిల్డింగ్ నీట్ గా రెడీ చేసి ఇచ్చేవాడే వెంటనే అండి. వెళ్ళి అక్కడికి పెయింట్లు వాసన చూస్తే పెయింట్లు వాసన వచ్చేది. ఎందుకంటే హల్లెలూయా 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసినప్పుడు చక్కగా స్మెల్ వస్తున్నాయండి అయ్యి వేడిగా. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా యేసు కంటే అతీతమైన వాడు దిగి వచ్చాడు అక్కడికి. దేవునామహిమ కలుగాక. ఈ నేనేం చెప్పట్లేదండి, ప్రవక్తే చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా మనిషికి మధ్య జరుగుతున్న సంభాషణలో ఈ సహవాసము ప్రియులారా పరిశుద్ధమైంది అయినప్పుడు ఆమె కొన్నేళ్ళు అన్యుడండి. అర్థమవుతుందండి. కొన్నేళ్ళు నీలాంటి నాలాంటి అంటే ఒక భక్తిపరుడు అండి ఆయన. ఆమేన్. కానీ ఒక అతీతమైన దేవుని యొక్క దూతను ఆయన కలుసుకున్నాడండి. ఈ రాత్రి ఆ దూతను కలుసుకునగలిగితే ప్రియులారా ఆమేన్, దేవుడు బిల్డింగ్లు ఇస్తాడా? హల్లెలూయా. ఏ బిల్డింగ్లు ఇవ్వడం ఆయనకి సాధ్యం కాదా? అమ్మో మేము బిల్డింగ్ కట్టుకోవాలంటే స్థలం కొనాలి, ఇవన్నీ చేయాలి. అర్థమవుతుందండి. హల్లెలూయా. ఇవన్నీ ఒక 5-6 సంవత్సరాలు పడితే ఈ లోపల కోయిటీలు వస్తే గారి పని అవదో. హల్లెలూయా. లేదంటే దీని వెనకాల పెద్ద ప్రణాళిక ఉండాలి, ఇన్ని సంవత్సరాలు మనం డబ్బులు దాయాలి. హల్లెలూయా. నిజమే. అది ఎవరికి? ఆమె మనుషులకు మధ్య జరిగే సంభాషణ. కానీ ఈ మనుషుల కంటే ఒక అతీతమైన వాడు. హల్లెలూయా. వారిద్దరు మాట్లాడుతూ ఉండగా దిగి వస్తే ఆమె, ఎందుకంటే పరిచయం ఉంది కదండి, ప్రభుత్వ జీవితంలో జరిగినాయి కదండి. మనం అనుకుంటున్నాం పిల్లలు రక్షించబట్టం అడిగారు కాబట్టి వాళ్ళు మారు మనసు పొందారు. మారు మనసు పొందడం దేవుడు చేసే కార్యం కదా. కాబట్టి పశ్చాత్తాపడి వచ్చి పరిగెత్తుకొని వచ్చి వారు మారు మనసు పొంది రక్షణ పొందారు. అయితే బిల్డింగ్ అయితే వస్తుందా? లేదంటే వారు ఉన్న గదిలోనికి బంగారు ఈ గదిని
అంటే దేవుడు చేసే కార్యాలంటే మనం ఎలా చూద్దామంటే పిల్లలు రక్షించబడటం, లేదంటే మారు మనసు పొందటం, బాప్తిసాలు పొందటం, ఇంతవరకే దేవుడి కార్యాలా? ఇంకంతకంటే ఏమి చేయడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఇవి అయితే చూస్తామండి మనం కొన్ని. దేవుని అన్నం కలను కాక హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తా ఉన్నప్పుడు నేను ఎక్కువసేపు చెప్పండి. హల్లెలూయా. ఏం జరుగుతా ఉంది ఇక్కడ? మన ప్రవక్త చెప్తా ఉన్నాడు పిల్లారా, ఈ అన్యుడు దూతను కలుసుకున్నప్పుడు హల్లెలూయా తన కుటుంబానంతా కూడా దేవుని ఎదురు నడిపించాడు. హల్లెలూయా. అవునా? ప్రవక్త ఈ విషయాలు చెప్పుకుంటూ ఒక వర్తమానంలో చెప్తా ఉన్నాడు పిల్లారా. ఈ యొక్క దావీదు ఎప్సిబా భర్త అయిన బెత్షెబా భర్త అయిన ఉరియా, హల్లెలూయా, ఆ వ్యక్తి యూదుడు కాదు. ఆ వ్యక్తి హిత్తీయుడు అని చెప్పాడు ప్రవక్త. అన్యుడు కాదు, యూదుడు కాదు. వాస్తవానికి ఆయన ఇంచుమించు అన్యుడు లాంటి వాడు. అయితే కొత్తగా యోధా మతాన్ని స్వీకరించింది. దేవునామం కలను కాక. ఏంటి ఆయన ఎవరు? కొత్తగా యోధా మతంలోనికి వచ్చాడంట. వీళ్ళు చేసే యుద్ధాన్ని చూస్తూ, లేదంటే వారి యొక్క జీవితాలు చూసి ఇన్స్పైర్ అయ్యి యుద్ధంలోకి వచ్చాడండి. అయితే ప్రవక్త ఏమంటా ఉన్నాడు పిల్లారా, ఈ కొన్నేళ్ళ కోసం చెప్పుకుంటూ వస్తూ ఆయన కోసం చెప్పాడు. అందుకే నేను ఆ పాయింట్ చెప్తున్నాను మీకు. దేవునామం కలను కాక. అయితే ప్రియులారా, ఈ అన్యులకి దేవుడిచ్చిన రెవల్యూషన్ కోసం ప్రియులారా, అన్యులకి దేవుడిచ్చిన రెవల్యూషన్ ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది అనే దానికోసము ఆయన ఈ విషయాలు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాడు. దేవునామం మహిమ కలను కాక హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆ అన్యులు ఎవరు అంటే ఇక్కడ కూర్చున్నాం మనం అందరం కూడా అన్యులమే. అర్థమవుతుందండి? మేము అన్యులం కాదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అవుతానండి మీరు. అయితే మీరు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోండి. హల్లెలూయా. అయితే మనం అన్యులమే, కానీ శారీరకంగా మనం అన్యులమే, కానీ ఆత్మీయంగా మనం ఇశ్రాయేలీయులమై, ఆత్మీయంగా అబ్రహాము సంతానమై ఉన్నాము. అవును ప్రియులారా, దేవునామం మహిమ కలను కాక. అయితే ఈ యొక్క ఉరియా కోసం మాట్లాడుతూ, ఈ ఉరియా కలుగున్న రెవల్యూషన్ చూడండి ప్రియులారా. ఆయన కలుగున్న ప్రత్యక్షత అన్యుడు. మనం ఎంతో కాలం అవుతుంది ఈ వర్తమానంలోనికి వచ్చి, లేదంటే ఎంతో కాలంగా వర్తమానాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేకమైన వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి అయితే కొత్తగా వచ్చాడు, కొత్తగా వచ్చి యుద్ధంలో నిలబడ్డాడు. ఈయన యొక్క యథార్థత, ఈయనకి దేవుడు ఈ హృదయంలో పెట్టిన భారాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఆయన యుద్ధంలో ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళి కొద్ది సమయం ఉందిగా నువ్వు వెళ్ళి నీ అందమైన భార్యతో గడపమని రాజు చెప్పినప్పుడు హల్లెలూయా, ఈయన ఏమని మాట్లాడతాడు? మందసము యుద్ధ భూమిలో ఉండగా, దేవునామం మహిమ కలను గాక, మందసం యుద్ధ భూమిలో ఉండగా ఇలా నేను నా భార్యతో సుఖపడటం, లేదంటే నేను ఇంటికి వెళ్ళి నేను రెస్ట్ తీసుకోవటం అనేది, సంతోషించటం అనేది దేవునామం మహిమ కలను గాక. ఇది దానికి ఇది సమయమా? నేను తృణీకరిస్తా ఉన్నాను యెహోవా నామములో. దేవునామం మహిమ కలను గాక. ఈ వ్యక్తి యొక్క రెవల్యూషన్ ప్రవక్త ఏమన్నాడంటే ప్రియులారా, చూడండి అసలు ఆ వ్యక్తి అన్నిడై ఉండి చూడండి ఆ వ్యక్తి ప్రియులారా ఏం చేస్తా ఉన్నాడంటే ఒక గొప్ప రెవల్యూషన్ కలిగి ఉన్నాడంట ఆయన. ఎందుకంటే ప్రియులారా ఆ వ్యక్తికి ఎలాంటి రెవల్యూషన్ కలిగి ఉన్నాడంటే ఇంకా తన భార్య దగ్గరికి వెళ్ళకూడదని రెవల్యూషన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ దావీదు ఆ ఉరియా భార్యలో విత్తనాలు పెట్టాడు. దేవునామం మహిమ కలను గాక. అయితే ఇక ఈయన వెళ్ళే ఆలోచన ఎందుకు లేదంటే ఈయనకి ఒక గొప్ప రెవల్యూషన్ కలిగి ఉన్నాడు. ఆయన అన్యుడు అయినప్పటికీ ప్రియులారా ఆయన ఒక అతీతమైన రెవల్యూషన్ కలిగి ఉన్నాడు. బ్రహ్నం గారు అంతమందిని విడిచిపెట్టేసి ఆ పరలోకం వెళ్తాగానే మొట్టమొదటిగా ఉరియా దగ్గరికి వెళ్తానని చెప్పడం ఏంటి? ఉరియాని కలుసుకోవడం ఏంటి? ఉరియాకి షేక్ హ్యాండ్ ఇచ్చి కబులించుకొని నా ప్రశ్నమైన సహోదరుడా అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఉరియా ఒక అద్భుతమైన రెవల్యూషన్ కలిగి ఉన్నాడండి. ఆయన మందసం మీద అతీతమైన భారాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా దేవుడి దిగి వచ్చే స్థలం అయినది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నప్పుడు మందసం
యుద్ధ భూమిలో ఉండగా. హల్లెలూయా. తినే కాలం కాదు ఇది, సుఖించే కాలం కాదు. హల్లెలూయా. ఎందుకంటే అన్యుడైన ఉరియా ప్రియులారా ఎలాంటి రెవల్యూషన్ కలిగి ఉన్నాడు చూడండి. అసలు రాజ్యానికే రాజు ఈయన. ఎవరో దావీదు, ఈయనకి లేదు అంత అలాంటి రెవల్యూషన్. నిజమేనండి, ఈయనకు ఉందా? అన్నిటికున్న రెవల్యూషన్ అండి. దేవునామ మహిమ కలుగును గాక. అన్నిటి ప్రియులారా అంటే శారీరకంగా వ్యక్తి అన్యుడు గాని ఆమేన్ ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే హల్లెలూయా ఆయన ఆత్మీయంగా ఇజ్రాయేలుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు మనం సామాన్యమైన ప్రజలు అనుకోవద్దు. మనము జగత్తు పునాది వేయబడక ముందే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుని కుమారులమై ఉన్నాము. నువ్వు అనేక సార్లు దూతను కలుసుకోవచ్చు, ఇది నాకు సాధ్యం కాదు, నా వల్ల కాదని నువ్వు అనుకోవద్దు. కేవలము ఆ యొక్క కొన్నేళ్ళు ఉన్న యథార్థత ప్రార్థన, అలాంటి ప్రార్థన నువ్వు కలిగి ఉంటే తప్పనిసరిగా దూతను కలుసుకోగలవు నువ్వు. హల్లెలూయా. ఓ యూదుల కంటే ఎక్కువ రెవల్యూషన్ కలుగున్న ప్రజలై ఉన్నారు మీరు. మీరు యూదుల కంటే ఉన్నతమైన ప్రజలై ఉన్నారు. శారీరక సంబంధమైన యూదుల కంటే మీరు ఆత్మ సంబంధమైన దేవుని కుమార్తెలు ఉన్నారు. మీరు ఉన్నతమైన ప్రజలై ఉన్నారని సంతోషిస్తా ఉన్నాను. అందుకే నువ్వు దూతను కలుసుకోగలవు, అందుకే నీ ప్రతి అవసరత దూతకు చెప్పగలవని. హల్లెలూయా. మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే తప్పనిసరిగా దూతను కలుసుకోగలము. దావీదు కంటే అద్భుతమైన భారాన్ని హల్లెలూయా ఉరియా కలిగి ఉన్నాడంట. ఎందుకంటే ఓ ప్రియులారా ఎంత ఎలాంటి ఈయనకి తెలీదా? ఈ వ్యక్తిని యుద్ధంలో ముందు లైన్లో పెట్టమని లేఖనం తీసుకున్నాడు. మరణాన్ని మోసుకొని వెళ్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఖచ్చితంగా వెళ్ళిన ఆ స్థలంలో ఆయన మరణించబోతా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఒక కోణంలో ఎలా కనబడతా ఉన్నాడంటే ప్రభువుని యేసుక్రీస్తుగా కనబడతా ఉన్నాడా? అయితే మర్మంగా ప్రియులారా మామూలుగా అయితే దావీదును చూడాలి మనం యేసుక్రీస్తుగా. ఆమె అయితే ముద్ర వేయబడింది ఏంటంటే ప్రియులారా ఉరియా అప్పుడు ఏం చేస్తున్నాడు? మరణాన్ని మోసుకొని వెళ్తా ఉన్నాడు ప్రియులారా. ఆయన మరణానికి సిద్ధపడి వెళ్తా ఉన్నాడు. దేవునామం కల అయితే అది మర్మం. అందుకే ఇప్పుడు ఆ మర్మం ప్రియులారా 7వ సంకల్ప దూత, ఆ 7వ దూత ద్వారా ఇప్పుడు బయలుపరచబడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దావీదును కలుసుకుంటాను అనలేదు. పరలోకానికి వెళ్ళి నేను దావీదును కలుసుకుంటాను అనలేదు. దావీదు యేసుక్రీస్తు సాదృశ్యం కదా, మరి దావీదు కదా కలుసుకోవాల్సింది. ఉరియను కలుసుకోవడం ఏంటి? దావీదు కంటే ఉన్నతమైన రెవల్యూషన్. దావీదు శారీరకంగా మాత్రమే ఇశ్రాయేలుడు. హల్లెలూయా. ఎందుకంటే శారీరక సంబంధమైన దానికంటే అతీతమైనది. ఆమేన్. అతీతమైనది ఏదో ఉరియాలో జరిగింది. అతీతమైన దూత ఉరియాతో ఉన్నది. అందుకే ప్రియులారా మరలా ఎప్సిబాని మరలా కలవడానికి వెళ్ళలేదు ఆయన. ఆమేన్. ఒక ఉన్నతమైన ప్రత్యక్షత కలిగి ఉన్నాడండి. దేవునామ మహిమ కలుగుగా. అందుకే ప్రియులారా ఆ వ్యక్తి చనిపోతాడనే విషయం కూడా వ్యక్తికి తెలుసు. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు తెలీదా చనిపోతాడని? ఆమేన్. యేసుక్రీస్తు కొట్టబడతాడని ఆయనకు తెలీదా? హల్లెలూయా. ఆయన సిలువ వేయబడతాడని తెలీదా? ఆయన భుజంలో రాజ్యభారం మోపబడుతుందని తెలీదా? ఆయనకి తెలిస్తే ఉరియా కూడా తెలుసు. ఎందుకంటే ఆయన మందస్సు మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు దిగి వచ్చే స్థలం మీద ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. దేవుని నామం కలుగును గాక. హల్లెలూయా. మందస్సు యుద్ధ భూమిలో ఉండగా ఆమేన్. ఈవేళ ప్రియులారా మన ఎత్తబాటు ఆమేన్ మన శరీర మార్పు యుద్ధ భూమిలో ఉండగా దేవుడు దిగి వచ్చే స్థలము ఆమేన్. దేవుడు దిగి వచ్చే ఈ స్థలములో యుద్ధ భూమిలో ఉండగా ఆమేన్. ఇంకా ఆచారాలు, ఇంకా లోక సంబంధమైన కార్యాలు, ఇంకా యూట్యూబ్లో జరుగుతున్న ఆశయాలు చూసి సంతోషించడానికి ఇది సమయం అండి మనకి. కొన్నేళ్ళ స్టోరీ పాత స్టోరీ లేదండి. అది మొదటి సంఘంలో ఆమేన్ అది ప్రకటన 10 వరకు సూచిస్తా ఉన్నది. దేవుడు నేరుగా అన్నిని కలుసుకున్న సమయంగా మనం సూచిస్తా ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ కాలంలో ప్రియులారా నేరుగా దేవుడి యొక్క దూత నిన్ను కలుసుకోగలదు. హల్లెలూయా. ప్రవక్త చూడగలడు దూతనే. హల్లెలూయా.
అలాగే ప్రవక్త కొడుకు బిల్లి పాలు కూడా చూడగలనండి. దేవుని మహిమ కలుగును గాక. అలాగే నువ్వు నేను కూడా చూడగలము దూతని. ఆమేన్. అయితే మన యొక్క ఆత్మీయ స్థితి, మన నాగరికత, ఆత్మీయ నాగరికత మారినప్పుడు, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, అది మారినప్పుడు నీ యొక్క తోటి ఆత్మ సంబంధమైన విశ్వాసులు కూడా ఆ దూతను నువ్వు చూడగలవు. ఆ దూతలో నువ్వు ఆయన్ని కనుగొనగలవు. దేవుని మహిమ కలుగును గాక. దానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా, పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త అంటావు, పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దగ్గరికి వచ్చిన దూత వచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తానని చెప్తున్నాడు ప్రవక్త అంట. దూత దేవుని ప్రజల యొద్దకు వచ్చిన సందర్భాల కోసం మాట్లాడుతున్నాడండి. దాన్ని జ్ఞాపకం చేస్తానంట. మాట్లాడటం ప్రారంభించినప్పుడు, వారితో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం ప్రారంభించినప్పుడు దూత నీతో వ్యవహరించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి. పేతురుతో దూత నడిచిన విధానము, ఆ జైల్లో నుండి జైల్లో నుండి విడిపించిన విధానము, ఆయనతో నేరుగా నడిచిన విధానం. ఆయన అనుకున్నాడు కళ అనుకున్నాడు. పేతురు ఏమనుకున్నాడు? ఇది కళ ఏమో, హల్లెలూయా, కానీ కళ కాదండి. ఇవాళ వధువు ప్రియులారా, దూతను కలుసుకోవడం అనేది కళ కాదు. ఏదో స్వప్నంలో కలుసుకున్నాం కాదు, ఏదో తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు అది కాదు. నువ్వు నేరుగా కలుసుకోవాల్సిన కాలం ఇదే. దూతను కలుసుకున్న అనుభవం ఉంటేనే, హల్లెలూయా, ఒక శుభోదయాన్న పేతురు గారి సమాధి తెరవబడి, ఆమేన్. ఏ పేతురు? మన దైవజనుడు, క్రీస్తునందు నిధించిన దైవజనుడు పేతురు గారి సమాధి తెరవబడినప్పుడు, హల్లెలూయా, ఆయన థియోఫిల్లో వచ్చి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన గుర్తుపట్టగలవు, నిన్ను ఆయన గుర్తుపట్టగలడు. ఎందుకంటే దూతని నువ్వు కలుసుకున్నట్టుగా అనుభవాలు ఉండాలి. దూతతో నువ్వు సహవాసం చేసినట్టుగా అనుభవాలు ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు ఒక గొప్ప, ఎందుకంటే అప్పటికే నువ్వు అలాంటి నాగరికతలోకి వెళ్ళి వస్తున్నట్టుగా అనుభవం ఉండాలంటున్నాను. ఆ పరలోకపు నాగరికతలోకి వెళ్ళి వస్తున్నట్టుగా అనుభవం ఉండాలి నీకు. హల్లెలూయా, ఆ మూడో ఇడుపు పరిచయంలోకి వెళ్ళి వస్తున్నట్టుగా అనుభవం ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. పేతురు అలాంటి అనుభవాల్లోకి వెళ్ళాడు. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు నీటి మీద నడిచాడు ప్రియులారా. ఆమేన్. నడిచాడా? ఆయన కూడా నడవాలని ఆశ కలిగింది, అయితే నడవాలన్నాడు. ఆ పరలోకపు నాగరికతలోనికి పేతురు కూడా వెళ్ళాడు, కొంచెం నడిచాడండి. అనుభవమే మరలా వెనకొచ్చేసాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ అనుభవాలు ఖచ్చితంగా వధువు జీవితంలో, వధువు కాలంలో జరుగుతాయండి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఆ నాగరికతలోని ఆ దూత, ఎందుకంటే ఆ దూత ఉండే స్థలం అది పరలోకపు నాగరికత. దేవుని మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అక్కడ మాత్రమే నువ్వు ఆ దూతను కలుసుకోగలవు. అలాంటి ఆత్మీయ స్థితిలోనికి నువ్వు వెళ్ళవలసి ఉన్నది ప్రియులారా. నువ్వు ప్రార్థించడం ద్వారా, యథార్థంగా ఉండడం ద్వారా, ఆమేన్, నీకు కలిగినవి పేదలకి సహాయం చేయడం ద్వారా, హల్లెలూయా. లేదంటే ఈ కొన్నేళ్ళ జీవితం మనం చూస్తా ఉన్నప్పుడు ప్రియులారా, నేను ఎందుకు ఈ కొన్నేళ్ళు తీసుకోవాలంటే, కొన్నేళ్ళ జీవితంలో చాలా అద్భుతమైన కార్యం జరిగిందండి. అలాంటి కార్యాలు తప్పనిసరిగా మన జీవితంలో కూడా దేవుడు అనుమతిస్తాడు. మీరు అనుకుంటున్నారు, మీరు అంటే మనం ఏమనుకుంటున్నామంటే ప్రియులారా, ఏదో మనం ఒక మనిషితో షేక్ హ్యాండ్ ఇస్తున్నాం అనుకుంటున్నాం. హల్లెలూయా. ఒక మనిషి ఇంకో మనిషికి ఏమీ చేయలేడండి. మనకు ఒక మనిషికి వందనాలు చెప్తున్నాం అనుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఎందుకు ఇలా అనుకుంటున్నాం అంటే, మనం మానవ నాగరికతలోనే ఉండిపోయి ఆ టైపు భావనలతో ఉంటాం. ఆమె కానీ నువ్వు నాగరికత కనుక మారితే, నీ ఆత్మీయ స్థితి కనుక వేరే పరిమాణంలోకి వెళ్తే, వేరే డైమెన్షన్లోకి వెళ్ళి కనుక నువ్వు ఆలోచిస్తే, ఈ వ్యక్తి కూడా వేరే డైమెన్షన్లో కనబడతాడు. నీ సేవకుడు కూడా వేరే డైమెన్షన్లో కనబడతాడు. నీ దూత వల్లే కనబడతాడు. నీ సేవకుడు కూడా దూత వల్లే కనబడతాడు. లేదంటే ఏదో ఒక తప్పుదాలు కలిగి ఉన్న వ్యక్తిలా కనబడతాడు. నీ స్నేహితులైనా, నీ బంధువులు, నీ రక్త సంబంధికులైనా సరే, క్రీస్తునందు ప్రియులారా, కొత్తగా జన్మించిన వారిని నువ్వు వేరే డైమెన్షన్లో చూడాలి. పరిశుద్ధాత్మ నాగరికతలోనికి, ఆ పరలోకపు నాగరికతలోనికి వెళ్ళి నువ్వు చూడగలిగితే, హల్లెలూయా, ఆయన. ఎందుకంటే ప్రవక్త ఉన్నాడు, హెట్టి రైట్ ఉంది, వీళ్ళు మామూలు మనుషులే, ఫస్ట్ భూ సంబంధమైన నాగరికతలో ఉన్నారు. సడన్ గా
వారి యొక్క సహవాసం, ఒక్కరి యొక్క మాటలను ఒకరు గౌరవించుకుంటూ, లేదని ప్రియులారా ఒకరినొకరు ప్రియులారా ఒకరి మాటని ఒకరు విశ్వసిస్తూ ఉన్నప్పుడు నాగరికత మారిపోయారండి. పోతుందండి నాగరికతలో, వేరే నాగరికతలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే భూమి మీద ఉన్నారు కదా మాస్టర్ గారు. కొర్నేలి దగ్గరికి దూత కూడా భూమి మీదకి వచ్చింది. పేతురు దగ్గరికి దూత కూడా భూమి మీదే వచ్చింది. ఆమేన్. కాంటి మనుషుల కంటే అతీతమైన వాడు. దేవునామ మహిమ కలుగును గాక. ఆ యొక్క దూత నిన్ను కూడా దర్శిస్తాడు, ఆయన నన్ను కూడా దర్శిస్తాడు. దేవునామ మహిమ కలుగును గాక. ఆయన సేమ్ ఆ దూత ఒక మానవ రూపంలో ఉంటాడు. ఆమేన్. నువ్వు మామూలు మనిషిని చూసినట్టే చూడగలవు, మాట్లాడగలవు. దేవునామ మహిమ కలుగును గాక. వాక్యం అదే సెలవిస్తూ ఉన్నది, వాక్యం అదే చెప్తా ఉంది. మన ప్రవక్త కూడా ప్రియులారా అలాంటి అనుభూతిని ఆమేన్ ఆయన వ్యక్తపరిచాడండి. దేవునామ మహిమ కలుగును గాక. అలాంటి జీవితాన్ని, అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనందరి జీవితంలో దేవుడు ఇస్తున్నాడని. అయితే మనమే ఆ విషయంలో మనం ఏమైనా అంటే ప్రియులారా చాలా సింపుల్గా, లేదంటే అనాలోచనగా ఉంటున్నామని. దేవుడు అతీతమైన, ఎందుకంటే వాక్యం ప్రియులారా దూత అయినా. దేవుని దూత అంటే ఎలా ఉంటుంది? వాక్యమే దేవుడు కదా. ఆమేన్. వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడిన వాక్యము మన మధ్య తెరవబడతా ఉందో, 3 అంటే ఏంటండి? వాక్యం తెరబట్టమేనా? హల్లెలూయా. దేవునామ మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా అది మొదటి వెర్షను. దేవుడండి 3 లేదంటే వాక్యం తెరబట్టం అంటే దేవుడు మనకు బయలుపరచబట్టమై ఉన్నది. అయితే ఆ దేవుడిని ఎలా చూడాలి? దేవుడు అంటే, వాక్యం అంటే మర్మాలు అనేది ఏ కొత్త విషయాలు విన్నామా? అది కాదండి. దేవునామ మహిమ కలుగును గాక. అది ఒక ప్రియులారా ఒక అతీతమైన శక్తి అన్నది వాక్యం అనే బయలుపాటు అనేది. ఏదో కొత్త విషయాలు కాదండి. వాక్యం బయలుపడటం అంటే కొత్త విషయాలు కాదు, ఒక అతీతమైన శక్తి అది. అయితే దాని మీద నీకు సంపూర్ణమైన బయలుపాటు ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. దాని మీద అత్యాశక్తి ఉండాలి నీకు. ఆ బయలుపరచబడిన వాక్యం మీద ప్రియులారా నీకు ఎనలేని ప్రేమ ఉన్నప్పుడు దేవుడిగా కనబడతాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఎవరిలోనికి వస్తా ఉందో, ఆ వాక్యం ఎవరిలో జీవిస్తా ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా దేవుని చూడగలవు, దేవుని యొక్క దూతను చూడగలవు. దేవుని దూత వేరు, దేవుడు వేరు కాదు. పరిశుద్ధాత్మ వేరు, వాక్యం వేరు కాదు. పరిశుద్ధాత్మ వాక్యం ఒకటే. 7వ ముద్ర వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. దేవుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. దేవునామ మహిమ కలుగును. అయితే మనము చూడగలిగిన విధానంలో, హల్లెలూయా, మనం చేర్చుకోగలిగిన విధానంలో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మన అంతరంగంలో చేర్చుకోగలిగితే నువ్వు తప్పనిసరిగా దూతతో సహవాసం చేయగలవు. ఆ దూతతో సహవాసం చేసిన అనుభవం ఉన్నప్పుడు పిల్లలు పరిశుద్ధుల్ని నువ్వు ఒక దినాన్ని చూడగలవు. హల్లెలూయా. ఆ సమాధి బద్దలు చేసుకుని వచ్చిన, సమాధిని జయించిన దేవునామ మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుల్ని నువ్వు చూడగలవు. నువ్వు ఆ పరిశుద్ధులను చూడగలిగిన నాగరికత, అటువంటి విశ్వాసంలోనికి వచ్చినప్పుడే నీ శరీర మార్పు కూడా జరిగిద్ది. దేవునామ మహిమ కలుగును గాక. నువ్వు దేవునితో గడపటం, లేదంటే దేవునితో సహవాసం చేయటం, దేవునితో కలుసుకోవటం ప్రియులారా, వాక్యం తెరవబడటం, ఆ 3 పరిచయంలోనికి వెళ్ళి రావటము. దేవునామ మహిమ కలుగును గాక. నూతన సృష్టిలోనికి, ఎందుకంటే ఆది కాండములో అవ్వ ఆదాము జీవించిన ఆ నాగరికతలోనికి వెళ్ళి రావటం. సముద్రం మీద నాటటువంటి ఏ నాగరికత అది? ఆది కాండంలో అవ్వ ఆదాము మొదటి కలిగిన విశ్వాసము నాగరికత. దేవునామ మహిమ కలుగును గాక. దాంట్లోనికి వెళ్ళి రావటం నీకు అనుభవం ఉండాలి, ట్రావెలింగ్ చేసిన అనుభవం ఉండాలి. దేవునామ మహిమ కలుగును. ఒక రోజు నువ్వు ఖచ్చితంగా అదే, ఎందుకంటే దాని ట్రైనింగ్, ఇక్కడ ట్రైనింగ్ అయితేనే కదా అక్కడికి వెళ్ళి శాశ్వతంగా ఉండగలుగుతాం. అలాగే విశ్వాస నాగరికతలోకి వెళ్ళి రావటం ట్రైనింగ్ ఉండాలి. పేతురు అందులో భాగంగానే నీటి మీద నడిచాడండి ఆయన. హల్లెలూయా.
దేవుని నామం కలుగును గాక. నువ్వు నేను మనం అందరం కూడా ఆ కార్యాలు చేయగలము. మొదటి ఇడుపు మీద నీకు విశ్వాసం ఉంటే, మొదటి ఇడుపు నీ జీవితంలో వాక్యము ద్వారా లేదంటే ఆత్మీయ జీవితం ద్వారా జరుగుతుందని చెప్పేసి నీకు విశ్వాసం ఉంటే, రెండో ఇడుపు నీ జీవితంలో అనుమతిస్తాడు ఆయన. రెండో ఇడుపు మీద నీకు విశ్వాసం ఉంటే, నీకు రెండో ఇడుపుని బట్టి నీకు యథార్థమైన జీవితాన్ని నువ్వు కలుగుంటే, మూడో ఇడుపు కూడా చూడగలుగుతావని మన ప్రవక్తకు చెప్పాడా దేవుడు. మొదటి ఇడుపు జరుగుతుందా మీ జీవితంలో? జరుగుతుందండి. రెండో ఇడుపు జరుగుతుందా? జరుగుతుందండి. ఇది జరిగితే ఈ రెండు విషయాలు నువ్వు నమ్మకస్తంగా ఉంటే మూడో ఇడుపు కూడా నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అందరిని కూడా దీవించును గాక. గొప్ప అన్యులకు దేవుడు ఇచ్చిన అతీతమైన నాగరికత, ఆమె అతీతమైన ప్రత్యక్షత ప్రియులారా, ఆ యొక్క 7వ ముద్రని లేదంటే ప్రియుల ఆ మూడో ఇడుపు పరిచయంలోనికి దేవుడు మనందరిని కూడా తీసుకెళ్ళింది గాక. దేవుడి యొక్క దూతతో ఎల్లప్పుడూ మనం మాట్లాడుదాం గాక, ఆయనతో సహవాసం చేయడం గాక, ఆయనతో మన శేక్యాన్ని ఇచ్చుకుందాం గాక, ఆయనతో మన అవసరతలు చెప్పుదాం గాక, ఆయన తీర్చును గాక. దేవుడు అందరూ దీవించును గాక. వర్తమానం అందించిన దైవదాసుడికి ప్రత్యేకమైన వందనాలు, గాడ్ బ్లెస్ యు తెలియపరుస్తున్నాం. అయితే ఇక రాత్రి కాలంలో మరొక వర్తమానం ఉంది. ఎవరికి కూడా ఇబ్బంది లేదు కదా, ఎవరి మధ్యలోకి వెళ్ళకండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు గొప్ప దీవెన మనకి ఇచ్చాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో సేవకుడు రామచంద్రపురం ద్రాక్షారాము ఇక్కడ పరిచయం చేస్తున్నారు కనుక రాజేంద్ర కుమార్ గారు వచ్చి వాక్యం అందిస్తారు. అందుకు కూడా శ్రద్ధ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని మనం చదువుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 18వ వచనము 19వ వచనం మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 18, 19 వచనం మనం చదువుకున్నాము. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. ఈ రాత్రి చిన్న వర్తమానం మనం ధ్యానించుకుందాము. కాపాడబడుచున్నటువంటి వధువు స్వాస్థ్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ప్రేమగల మా రాజా, జీవంగల మా దేవుడు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ రాత్రి నాయన ఈ యొక్క ప్రాంతం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దాసుడి కొరకు వందనాలు, ఇక్కడ సిద్ధపడుతున్న నీ వధువు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా ఇదిగో తండ్రి, ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఎంతో శ్రేష్టమైన రీతిగా ప్రభువా మాతో నువ్వు మాట్లాడవు తండ్రి, మీకే స్తోత్రాలు. తప్పక ప్రభువా దేవా యథార్థమైన జీవితాలు ప్రభువా, ఓ దేవా విశ్వాసపు నాగరికతలకు వెళ్ళే జీవితాలు ప్రభువా, ఆ దూతల పరిమాణాలు చూసే జీవితాలు ప్రభువా, ఓ తండ్రి నాయన, ఓ దేవా నాయన మాకు నువ్వు దయచేయమని తండ్రి, తప్పక మీరు దర్శించమని. కొద్ది మాటలు మాకు ఇచ్చిన ఆయన నన్ను పక్క తప్పించి నువ్వు రంగం మీదకి వచ్చి మాట్లాడమని. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాను. ఆమేన్. మరొకసారి క్రీస్తునందు దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు పాస్టర్ నిశ్చల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతవరకు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి దేవుని దాసులు పాస్టర్ గిద్యోని గారికి నా ప్రత్యేక వందనాలు. మరి పాస్టర్ శైలస్ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రియ దేవుని ప్రజలారా, మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఈ రాత్రి మరి అది కంటిన్యూ అయితే ఇంక చాలు మనకి, నిజమేనా? చాలా మరి అనేక సంగతులు, ఉపయోగకరమైనటువంటి ఇప్పుడు మనకు అవసరమైన సంగతుల్ని దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు హల్లెలూయా. ప్రతి విషయాన్ని మరి వదిలిపెట్టకుండా మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఆల్రెడీ ఒక గంట కొట్టేసింది, మళ్ళీ ఇంకో గంట కొడితే ఇంక అయిపోయినట్టే, నిజమేనా? మరి మీ ఓపిక దేవుని మహాకృపను బట్టి మరి కొద్ది మాటలు మీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మీరు ధన్యులై ఉన్నారండి. ఎందుకంటే ఒక దైవజనుడు మిమ్మల్ని అలాగే
సిద్ధపరిచాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి పాస్టర్ పీటర్ గారు ఆ ప్రారంభ దినాల్లో మరి చక్కగా మంచి పునాది వేసి అలాగే ఈ యొక్క రాటు తేలిన విశ్వాసులుగా చేసి దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి చక్కటి సన్మార్గంలో నడిపించాడా? ఇంక ఇబ్బంది ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఎన్ని గంటలైనా వాక్యం వినగలరా మీరు? మీ దైవజనుడు కూడా ఇప్పుడు మరి ప్రతిరోజు కోటాలు పెట్టి, నిజమేనా? మరింత ఆయన రూపంలోకి తీసుకొస్తా ఉన్నాడా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలన్నీ నేను కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీ మనసును సిద్ధపరచట్లేదు, కానీ నేను నిజమే చెబుతున్నాను. ఆమేనేనా? కనుక మరి వాక్యము ఖచ్చితంగా మీరు వినండి. ఓయ్ వినవేటి? ఓకే. ఓయ్ అనగానే ఎవరు స్పందించలేదు, ఒక్కలే స్పందించారు. నిజమేనా? సంతోషం దేవుని పిల్లలారా. ఈ రాత్రి కొద్ది మాటలు మీరు వినండి. మరి నిద్ర ఎక్స్ప్రెషన్ పెట్టకండి. ఆ పేస్ రీడింగ్ మరి నిద్ర వచ్చినట్టుగా బలహీనంగా వద్దు, కొంచెం సంతోషంగా పెట్టండి. హల్లెలూయా. చెప్పకూడదు దేవుడికి. వధువు స్వాచ్ఛం కాపాడబడతా ఉంది. నిజమేనంటారా? మరి దేవుడు ఆ యొక్క వధువు స్వాచ్ఛాన్ని కాపాడుతున్నాడు. మనం ఏదైతే కలిగి ఉన్నామో దేవుని ప్రకారం అది ఎప్పటికీ పోగొట్టుకోమని. జగత్తుకు పునాది వేయబడకొనిపే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడినవో, హల్లెలూయా, వారి స్వాచ్ఛము ఏమాత్రము మరి వారు కోల్పోరు. హల్లెలూయా. వారి ఖచ్చితంగా వారి స్వాచ్ఛమును దేవుడు కాపాడుతాడు. అది సదాకాలము నిలుస్తుంది, అది శాశ్వత కాలము కాపాడబడుతుంది. హల్లెలూయా. దేవుని కుమారుడు నశించిపోడండి. మీకు అర్థమవుతుందా? దేవుని కుమారుడు గతించిపోడు, నశించిపోడు అన్నది అర్థం ఉంది. దైవజనుడు పాస్టర్ పీటర్ గారు గతించిపోలేదు, నశించిపోలేదు. ఎందుకంటే ఆ స్వాచ్ఛము కాపాడబడుతున్న స్వాచ్ఛం. హల్లెలూయా. ఈ రాత్రి మరి ఇక్కడున్న వారి దేవుని విత్తనం అయితే, దేవుని ఏర్పాట్లో ఉన్నవారైతే మీ స్వాచ్ఛము కాపాడబడతా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మరి గమనించండి. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా గమనిస్తా ఉన్నాడు. నువ్వు ఒక మరి సరైనటువంటి దేవుని కుమారుడు అయితే నీ ప్రతి చర్య గమనిస్తా ఉన్నాడు దేవుడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు కూడా అది గమనిస్తా ఉన్నాడు. నీ ప్రతి ఆలోచన గమనించబడతా ఉన్నది. ఇదిగో కొర్నేలి ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా. హల్లెలూయా. దైవజనులు చెప్పినట్టుగా కొర్నేలి ప్రార్థన కూడా దేవుడు గమనిస్తా ఉన్నాడు. కొర్నేలి కూడా జగత్తుకు పునాది వేయబడకునిపే ఎన్నికలో ఉన్న కుమారుడు ఆయన. అతను కూడా కాపాడబడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా కాపాడుకుంటా ఉన్నాడు. నిన్ను కాపాడుతా ఉన్నాడు దేవుడు. నీ చర్యలు గమనిస్తా ఉన్నాడు. నిర్దోషుల చర్యలు బాగుగా గమనిస్తున్నాడా? ఏ గంట మరి ఒక సెకనుకు, ఒక నిమిషానికి తన రెక్కలు ఎన్నిసార్లు ఆడిస్తుంటే అన్నిసార్లు కూడా గమనించగలిగిన దేవుడు. హల్లెలూయా. నిర్దోషుల చర్యలు గమనించిన దేవుడు. అంటే నిర్దోషి ఎవడు? పాపం ఆరోపించబడదు. ఇక మరి అతనిలో ఏ దోషం లేదు. అతడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడు. అతడు దేవుని పిల్లలారా, అతని యొక్క పాపములు మరుపడే సముద్రంలో పడివేయబడ్డాయి. ఇప్పుడు అతడు చేసే ప్రతి చర్య గమనించబడతా ఉంది. ఎవరు గుర్తిస్తున్నారు? దేవుడే గుర్తిస్తాడు. దేవుని పిల్లలారా, నిర్దోషుల చర్యలు దేవుడు గుర్తిస్తాడా? మరి యోబు చర్యలు దేవుడు గుర్తిస్తున్నాడా? పరిశుద్ధుల చర్యలు దేవుడు గుర్తిస్తున్నాడా? బైబిల్లో ఉన్న ప్రతి భక్తుల యొక్క చర్య గుర్తించబడతా ఉందా? కొన్నిసార్లు మనం అనవసరంగా తెర మీద కనపడతాకే ఇష్టపడతా ఉంటాం కానండి, మానవ మనస్సు, ఈ శరీరం కొన్నిసార్లు మనకేముంటుంది, నేను కనపడతలేదేమో, నన్ను గుర్తించట్లేదు అనుకున్నావు, కానీ ఏదో మూలన నువ్వు చేసే ప్రతి చర్య దేవుడు గమనిస్తా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి చిన్న సహాయం దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా
ఇలా పెట్టి అలా ఫోటోకి పోజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. నీ చిన్న ప్రార్థన గుర్తించబడతా ఉంది. ఈ పరిచర్య కొరకు నువ్వు నిలబడుతున్న ప్రతిదీ కూడా దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గ్రామాల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా దేవుని పిల్లలారా, శాఖల ద్వారా, అన్యుల ద్వారా, మరి రకరకాల పరిస్థితుల ద్వారా ఎలాంటి వ్యతిరేకతలకు నిలబడి ఈ వర్తమానం కొరకు నువ్వు నిలబడుతున్నావో వస్తున్నావో ఇదంతా కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. వస్తువులు ధరించినందుకు నువ్వు ఎదుర్కొంటున్న అపహాస్యాలు దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. మరి నీ గ్రామాల్లో వాక్యము కొరకు రోషంగా నిలబడుతున్నందుకు దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. ఎంత కష్టపడి దేవుని సన్నిధికి వస్తుంటే ఉసుక్కుమని పాస్టర్ గారు అలాగ అనేసాడు అనుకుంటావు కానీ, హల్లెలూయా, మరి దైవజనుడు మరి ఇలాగ నన్ను గద్దించాడు అని అనుకుంటావు కానీ, నన్ను గుర్తించట్లేదు, నేను ఎంత దూరం నుంచి వస్తున్నాను, ఎంత కష్టపడి వస్తున్నాను, ఎన్ని గోతులు దాటుకుని వస్తున్నాను, ఆ రోజు పడిపోదును మునిగిపోదును అని అనుకుంటావు. అది కూడా గుర్తిస్తాడు దేవుడు. నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు నీకు లారీ మీద నుంచి మరి అది స్పీడ్గా ఎదురుకుండా వెళ్ళిపోతుంది, నీ ముఖం మీద పడి ఇసుకుని కూడా గుర్తిస్తాడు దేవుడు. అర్థమైందండి? ఆ దోమలు పడిపోతున్నప్పుడు నువ్వు కళ్ళంతా నలుపుకుని మందిరంలో కూర్చుని అలాగే వాక్యం పెట్టి అది కూడా గుర్తిస్తాడు దేవుడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు నన్ను గుర్తించట్లేదేమని, ప్రతి చర్య గమనించబడతావు. అదే సమయంలో నటన కూడా గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాటకాలు కూడా గుర్తిస్తాడు. ఏ భక్తి లేకపోయినా మరి దొంగ నాటకాలు ఆడి వాళ్ళు కూడా గుర్తిస్తాడు. ఏమంటారు? దేవుని స్తోత్రం కలుగును గాక. అందరినీ గుర్తిస్తాడు దేవుడు. కొంతమంది మందిరాలకు వచ్చేసి మరి కోటాలకు వచ్చేసి నిద్రపోవడాన్ని కూడా గుర్తిస్తాడు. నిజమా కాదా? పాస్టర్లు అయితే వదిలేస్తాడా? విశ్వాసాలు అయితే వదిలేస్తాడా? నువ్వు నిద్రపోవడానికి ఎవడన్నా అధికారం ఇచ్చాడు నీకు? చెప్పండి. నువ్వు మెలుకుకుండా ఆమె ఏం చెప్తున్నా గుర్తిస్తాడు. దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. వెళ్దాంలే మనం అంత అవసరమేంటి అనుకున్నది కూడా గుర్తిస్తాడు దేవుడు. చేద్దాంలే మనం చెయ్యకపోతే కూడా నష్టమేంటి అది కూడా గుర్తిస్తాడు. నష్టమో కష్టమో ఇవన్నీ గుర్తిస్తాడు. నీ వంకర మాటలు గుర్తిస్తాడు దేవుడు. అయ్యో గుర్తించాడంటారా? ఆలోచనే తెలిసిపోతాడు దేవుడికి. నీ ఆలోచన ఎవరికి అనవసరంగా అక్కడక్కడ వ్యక్తపడుతుంటే అర్థమైపోతుంది అనుకున్నావు అనుకో, అది కూడా గుర్తిస్తాడు దేవుడు. లోపల నీకు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని గుర్తించి లౌడ్ స్పీకర్ లో వినిపిస్తాడు దేవుడికి మహిమ కలుగును గాక. ఓదువు యొక్క కష్టం ఎక్కడికే పోదు, ఓదువు యొక్క చర్య ఎక్కడికే పోదు. దేవుడు హల్లెలూయా. మరి చూడండి, చిన్న అసలు ఎవరు రాస్తారా చరిత్ర దేవుడి పిల్లలారా? ఎక్కడ కయ్యను హేబేలు మధ్యలో జరిగిన చరిత్ర ఎవరు రాస్తారు చెప్పండి? అక్కడ ఏం జరిగిందో అసలు ఎవరో లేరు అక్కడ. అన్యాయముగా తన తమ్ముడైనటువంటి హేబేలుని ఈ యొక్క కయ్యను మరి చంపేస్తున్నప్పుడు దేవుని పిల్లారా, ఈ హేబేలు ఎంత యథార్థంగా ఉన్నాడో, ఆ గొర్రె పిల్లను ఎంత యథార్థంగా అర్పిస్తున్నాడో ఇదంతా దేవుని పిల్లారా మోషే ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. హల్లెలూయా. మోషేతో ఆపేలేదు దేవుడు, పౌలు ద్వారా కూడా రాయిస్తున్నాడు దేవుడు. పౌలుతో ఆపేలేదైనా విలియం బ్రహ్మంతో రాయిస్తున్నాడు. ప్రతి సంఘకాలపు దూత మరి ప్రతి తిరిగి జన్మించిన దైవజనుడు దాన్ని చెబుతా ఉన్నాడు. ఏ చరిత్రకారుడు తీసుకొచ్చాడు దాన్ని? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా జరిగిన ప్రతి చర్య, ప్రతి చరిత్ర దేవుని బిడ్డలారా హల్లెలూయా. మరి దేవుని సేవకుల్ని ఆ ప్రాంతాలకి తీసుకెళ్ళిపోయి ఆ కాలానికి తీసుకెళ్ళి అక్కడ జరిగిన ప్రతి పరిస్థితి కూడా దేవుడు వివరించి చెప్తున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు చెప్తారు ఇది? అందరూ బయలు పూజిస్తూ ఉంటుండగా నేను ఒక్కడే రోషంగా నిలబడ్డాను. దేవుడు రాయిస్తున్నాడు. అక్కడ ప్రతి చర్య గుర్తించబడతా ఉంది. కాని మాట పలికాడంట, అది కూడా రాయించేశాడు దేవుడు. నిజమేనా? ఇదిగో నిర్దోషుల చర్యలు గుర్తించబడతాయి. దేవుని పిల్లారా, ఈ రాత్రి ఈ కూటానికి వచ్చి మరి ఈ కూటానికి ఎంత ప్రయాసపడ్డావో ఇది కూడా గుర్తిస్తాడు. పరిచర్య కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో గుర్తిస్తాడు. ఎంత ఖర్చు పెడతావో గుర్తిస్తాడు. నువ్వు ఎంత నీ చెయ్య పెరాలసిస్ వచ్చినట్టు లాగేస్తుందో అది కూడా గుర్తిస్తాడు దేవుడు. ఎవడో విషయంలోనండి, భౌతికమైన పెరాలసిస్ కొరకు నేను మాట్లాడట్లేదు. మరి అలాంటి వ్యాధులు ఉన్నవారు నేను గౌరవిస్తాను. ఎందుకంటే మరి కొన్నిసార్లు వ్యాధులకు గురవుతావు, సమస్యలు గురవుతావు. నేను దాని కొరకు మాట్లాడట్లేదు. పరిచర్య కొరకు ఎంత వెనక లాగుతావో గుర్తిస్తాడు. పిసినారు సంఘానికి నిన్ను బాగా మరి మామూలు ప్రెసిడెంట్ అని కూడా కాదు, ఇంకెంత పెద్దది పెట్టాలో అంత పెద్దది పెట్టడానికి మరి నువ్వు అర్హురాలు అది కూడా గుర్తిస్తాడు దేవుడు.
ఎంతమందికి అర్థమైంది? మరి దీంతో మనకు సరిపోద్ది ఈ రాత్రి. మరి నేను ఇంకా ముందుకెళ్ళాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. నిర్దోషుల చర్యలు దేవుడు యెహోవా గుర్తించున్నాడు. అయితే గుర్తించంట వారి స్వాస్థ్యమును దేవుడు కాపాడుతున్నాడు. క్రీస్తు దేవుడు ప్రణాళ దేవుడు తన బిడ్డలకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏదైనా వనంలో తన బిడ్డలకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారు ఏమయ్యారు? కోల్పోయారు దేవుని ప్రణాళ. ఓ వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, వారి నిత్యత్వంలో ఉన్నారు. ఓ మరి దేవుని ప్రణాళ చూసారా? మరి సముద్రం మీద నడిచే నాగరికత ఎక్కడదంట? దేవుడు ఇచ్చింది అది. ఓ మరి ఆ ప్రకృతితో మాట్లాడే ఆ పరిస్థితి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అదంతా మన స్వాచ్ఛమేనా? దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రతిదీ నియంత్రించగలిగిన శక్తి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. భూమి మీద రోలర్స్ గా పెట్టాడు దేవుడు. నిజమేనంటారా? భూమి మీద ఏలువారుగా పెట్టాడు, స్వాచ్ఛమునిచ్చాడు. అయితే ఆదాము ఏం అయ్యాడు చెప్పండి? పడిపోయాడు, పతనమైపోతా ఉన్నాడు. ఇప్పుడు ఓ అన్ని కోల్పోయాడు దేవుడు పిల్లలు, హక్కులన్నీ కోల్పోయాడు. అతడు గ్రంథాన్ని కోల్పోయాడు. మానవులమైన మనము అతనిలోంచి వచ్చి మనం ఏమైంది చెప్పండి? మనం కూడా కోల్పోయిన వారు. అతడు ఎలా ఉన్నదంటే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఆదాము పరిస్థితి. రొట్టెల గలీలు విడిచిపెట్టేసి మోయాబు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వం కోల్పోయి మోడులా మిగిలిపోయి ఓ చేదైన జీవితాన్ని కలిగినట్టుగా అయిపోయింది దేవుని ప్రధానం. అయితే అతడు కోల్పోవడం, నీతిమంతుల స్వాస్థ్యాన్ని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఓ మరి స్వాస్థ్యము సదాకాలము నిలుస్తుంది. మనం ఏమైతే కోల్పోతా ఉన్నామో వాటన్నిటిని బట్టి బాధపడతా ఉంటామండి. ఈవెన్ మనకు ఎలా ఉంటుందంటే తల వెంట్రుకలు ఊడిపోతున్నప్పుడు కూడా మనకు బాధ ఉంటుంది. నిజమా కాదా? ఈవెన్ తల వెంట్రుకల కొరకే మనం బాధపడతా ఉంటాం. దానికంటే శ్రేష్టమైనది మనం కోల్పోతా ఉన్నాం. మరి భౌతికంగా ఏదైనా మనం కోల్పోతున్నప్పుడు చాలా వేదన పడతా ఉంటాం. అయితే ప్రవక్త గురించి ప్రవక్త గారి భార్య అంటదే, నీ జుట్టు ఊడిపోతుందని అంటది. అనేసరికి ఆయన అంటాడు, ఏమన్నాడు? నిత్యత్వంలో నా ప్రతి తల వెంట్రుక అక్కడ ఉంది, నాకు ఏమీ బాగలేదంట. ఒక తల వెంట్రుక కూడా పోగొట్టుకోలేదంటే హల్లెలూయా. ఏదేను వనములో దేవుడిచ్చిన అధికారం ఎక్కడికి పోతుంది చెప్పండి? అది నా స్వాచ్ఛం అయితే, అది నా హక్కు అయితే అది ఎక్కడికి పోతుంది? దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు గుర్తించు, నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు గుర్తించు, దేవుని కుమార్తెవి. నీకు స్వాచ్ఛం ఉంది, నీకు హక్కు ఉంది, నీకు ఆస్తి ఉంది. వారసత్వపు ఆస్తి, తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి. అది నువ్వు కోల్పోవది, దాన్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, బెత్లెహేము విడిచిపెట్టేసి ఒక ఆమె వెళ్ళిందండి. ఆమె పేరు ఎవరు? నయోమి వెళ్ళిపోయింది. ఓ మరి తన భూమిని కోల్పోయింది, తన ఆస్తుని కోల్పోయింది. ఓ వెళ్ళిన తర్వాత తన ఆనందం కోల్పోయింది, తన భర్త బిడ్డలే కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు మరలా ఆమెకు సమస్తము కూడా దేవుడు తిరిగి ఇచ్చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక అన్య దేశంలో పుట్టి ఆమె కూడా ఒక అన్యురాలనుకుని ఎవరు? రూతు, ఆమె కూడా అన్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు మరలా తిరిగి ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే వారు పోగొట్టుకోలేదు, కొంచెం ఎడబాటు మాత్రమే దేవుడు చూడారా. ఏది పోగొట్టుకోలేదు, కొంచెం గ్యాప్ మాత్రమే. ఏమంటారు చెప్పండి? కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది కానీ అంతా మనదే దేవుడు. ఏదేను మనములో ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి మరలా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ కాలంలో ఇచ్చాడు దేవుడు. నమ్మిని వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. సమస్య సాధ్యమే. హల్లెలూయా. నీటి మీద నడవడం మానవుడు మర్చిపోయాడు. నిజమేనా? అప్పుడు ప్రభు ఏం చూస్తే మనం చెప్పండి, ఇలా నడవరు అబ్బాయి. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఈ ఆదాము ఇలాగే నడిచేవాడు, నడువు. హల్లెలూయా. ఇప్పుడు పలికితే కార్యాలు జరగాలి. మర్చిపోయాడు మానవుడు, ఎందుకంటే కోల్పోయాడు. ఇప్పుడు మరలా ప్రవక్తతో చెప్తున్నాడు, పలుకు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. పలికితే కార్యాలు జరుగుతాయా? పౌలు అన్నాడు, నువ్వు గుడ్డువాడు అయిపోయాడు. అంతే జరుగుతుంది అక్కడ. పౌలు యొక్క నడికట్లు ముట్టుకుంటే స్వస్థత, నీడలోకి వెళ్తే స్వస్థత. ఎక్కడ ఇవన్నీ కూడా
ఈ శక్తి ఎక్కడిది? ఈ పవర్ ఎక్కడ? దేవుని పిల్లారా, ఇదంతా దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన స్వాస్థ్యము, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన హక్కు. దానికి కొంచెం దూరం అయ్యారు. అయితే నీతిమంతుడా, అయితే దేవుని కుమారుడా, అయితే ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు భాగమా, ఆయన వధువా, నువ్వేది కోల్పోలేదు, అంతా భద్రం చేయబడి ఉంది. ఆ హక్కు పత్రం ఆ యొక్క సాతానికి మురుగు చేతుల్లోకి వెళ్ళలేదు. ఎంతమందికి అర్థమైంది? ఓ యొక్క స్వాస్థ్యము సాతానికి మురుగు చేతిలోకి వెళ్ళలేదు, అది దేవుని యొద్దే ఉంది. ఓ ఇప్పుడు అది ఈ చివరి దినాల్లో నీకు నాకు తెలిసిచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఓ మరలా ఆమె ఏం చేస్తుంది చెప్పండి? మోయాబుని విడిచిపెట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది మోయాబు ప్లేసుల్లో ఉంటారండి. పాస్టర్ గారు మేము సంఘంలో ఉన్నామండి, అక్కడికి వెళ్ళలేదండి. సంఘంలో ఉంటూ మోయాబు ప్లేస్లో ఉంటావు, జాగ్రత్త చూసుకో. నీకు అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాను కొంతమందిని. మెసేజ్ సీనియర్స్ని నేను చాలా మందిని గమనిస్తా ఉన్నా. జాగ్రత్తగా వారు ఎంతో భక్తి చేస్తూ ఎందుకో ఎక్కడో బ్యాక్ స్లైడ్ అయినప్పుడుగా మారిపోతున్నారండి, బలహీనులుగా ఉంటున్నారండి. వారు మందిరాలకు వస్తానే ఉన్నారు, ఎక్కడో తేడా కొడతా ఉంది. నన్ను క్షమించండి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు. వ్యభిచారములో పడిపోవడానికి కూడా వెనకట్లేదు కొంతమంది. తీరిగ్గా కూర్చొని జాగ్రత్తగా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటా ఉన్నారు కొంతమంది. మోయాబు ప్లేస్లో ఉన్న జాగ్రత్త, ఆత్మీయ మరణం కొడతా జాగ్రత్త. నేను కొన్ని చోట్ల చెప్పాలనిపిస్తుంది ఈ మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓ మరి ఇక్కడ అలాంటి వారు ఎవరో లేరు, దేవుని స్తోత్రం. కానీ కొన్ని చోట్ల అలాంటి ఆత్మ పనిచేస్తా ఉంది. ఓ మరి భర్తను భార్యను ఓ మరి నిష్ఠూరు పెడతా ఉన్నారు. ఓ భర్తను ఓ మరి అగౌరవపరుస్తూ ఉన్నారు. భర్తకు అవిధేయులుగా మారుతా ఉన్నారు కొంతమంది, భార్యలకు అవిధేయులుగా మారుతా ఉన్నారు. మోయాబు స్థలాల్లో నివసిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని తప్పుడు చూపులు కొంతమందికి పోవట్లేదు, ఇంకా కొంతమందికి తప్పుడు ఆలోచనలు పోవట్లేదు. వారు డైలీ మెసేజ్లోకి వస్తారు, డైలీ టేపులు వింటారు, అవసరమైతే డైలీ వర్తమానం వింటారు, డైలీ హల్లెలూయా ఆమేన్లు ఎదురుతారు, కింద పడతారు అవసరమైతే. కానీ ఎక్కడో తేడా కొడతా ఉంది. ఎప్పుడైతే స్వాచ్ఛం కలిగినటువంటి హక్కులు కలిగినటువంటి ఈ వ్యక్తి మోయాబు వెళ్ళిందో, హల్లెలూయా, అక్కడ ఏమైందంటే ఓ మరి ఒక్కొక్కటే మరి కిల్ అవుతా ఉంది. ఇదిగో ఈ రోజు కూడా నువ్వు మోయాబు స్థలాల్లో ఉంటే నీ ఆశీర్వాదాలన్నీ కిల్ అయిపోతాయి, జాగ్రత్త. నీ సంతోషం అంతా ఓ మారిపోతా, జాగ్రత్త. నేనేం పర్వాలేదు, అబ్బాబే నన్ను ఎవరు నిందించలేరు, నేను చాలా కరెక్ట్ ఖచ్చితం నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. కానీ ఎక్కడో మరి తెలియనటువంటి ఒక చల్లటి నులివెచ్చని స్థితి నీకు ఏర్పడి జాగ్రత్తగా నువ్వు ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తావు. ఒకసారి కొంతమంది మెయింటైన్ చేస్తారు అలాగా. ఓ జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఈ రాత్రి నిత్యముగా దేవుని బిడ్డ నువ్వు ఆ మోయాబు స్థలాల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే నీకు ఒక అందమైన స్వాచ్ఛం ఉంది, ఆ స్వాచ్ఛాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మోయాబు వెళ్ళిందో ఓ వరుసగా కిల్లైపోయినాయి, చేదుగా మారిపోయింది. అయితే ఎన్నుకోబడిన విత్తనం అయితే నువ్వు, ఎన్నుకోబడిన దేవుని కుమారుడు అయితే, ఎన్నుకోబడిన దేవుని కుమార్తె అయితే నీ ప్రతి చర్యను దేవుడు గమనిస్తాడు. ప్రతి చర్యను గమనించి నీ యొక్క స్వాచ్ఛాన్ని ఓ సదాకాలం దేవుడు నిలుపుతాడు, శాశ్వత కాలం నిలుపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. చూడండి బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అతడు తండ్రి యొక్క ఆస్తిలోని తన స్వాచ్ఛంలో కొంత భాగాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. స్వాచ్ఛంలో కొంత భాగాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వాచ్ఛానికి దూరం అయిపోతా ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? ఒక మరి జంతు స్వభావం వచ్చింది, మృగం యొక్క ముద్ర వేయించుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు అతను మృగం యొక్క ముద్ర కిందకి వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక జంతువులతో సహవాసం చేస్తున్నాడు. ఆ జంతువులకు అధిపతి ఎవరంటే ఒక మానవుడు. మీకు అర్థమైందండి? ఆ మృగం యొక్క ముద్రకి మెయిన్ ఎవరంటే ఒక మానవుడు. ఆ పందులన్నింటికి కూడా ఒక అధికారం ఉన్నాడు దేవుని ప్రకారం. ఇదిగో ఈరోజు మరి లోకంలో ఉన్నటువంటి శాఖల పందులకి ఒక మానవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఆ మానవ నాయకత్వం కిందకి వెళ్ళి ఓ మరి యొక్క మృగం యొక్క ముద్ర కిందకి వెళ్ళి అతను ఒక జంతువుగా మారిపోయి జంతు ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఇదిగో ఇతనికి గుర్తొచ్చింది, జ్ఞాపకాలు ఉన్నాయి అతనికి.
ఓ ప్రభువా, ఇదిగో నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, అయ్యో నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడు కాదు, నేను ఇదిగో నీకు దగ్గరికి వచ్చేస్తున్నాను అని మరలా తన స్వాచ్యం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరికి స్తోత్రం కలుగుతుంది. మరలా తన మొదటి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వెంటనే లేచాడు, బుద్ధి వచ్చింది. అతను అనుకున్నాడు, నేను ఇక్కడ నశించిపోతాను. ఇంగ్లీష్లో పెరిస్ అని రాయబడింది. నేను ఇక్కడ నశించిపోతా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉండాలి? నాకు స్వాస్థ్యం ఇచ్చేవా లేదా ప్రభువా? నా స్వాస్థ్యం కాపాడబడుతుందా లేదా? నేను ఇక్కడ కుమారుడా కాదా? నేను కూలివారిగా ఉంటాను. అయితే మనసు వచ్చి అతడు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి వచ్చేసాడు. మరలా తన సింహాసనాన్ని దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సింహాసనాన్ని దిగి తండ్రి వచ్చాడు. ప్రకటన 10లో మన ప్రభు దిగి వచ్చాడు మన కొరకు. దేవునికి మహిమ కలుగుగాక. మనం నశించిపోతున్నప్పుడు, మన స్వాస్థ్యం పైన మన హక్కు కోల్పోయినప్పుడు ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి తన సర్వెంట్ని పంపించాడు. తన సర్వెంట్ని 7 సంఖ్యల దూతలు పంపించాడు. వారేం తీసుకొచ్చారు? వస్త్రం తీసుకొచ్చారు. వారేం తీసుకొచ్చారు? గుర్తుని తీసుకొచ్చారు. దేవుని పిల్ల గుర్తుని తీసుకొచ్చారా? ఉంగరాలు పెట్టారా? నాకు స్వాస్థ్యం ఉందా? స్వాస్థ్యం ఉంది. నువ్వు ఇంకా హక్కుదారుడే, నువ్వు కోల్పోలేదు. నీ స్వాస్థ్యం కాపాడబడుతుంది. నేను కూలివారిగా ఉంటాను అని అక్కడ అనుకున్నాడు, కానీ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత అనలేదండి. ఆ మాట రాయబడలేదు. ఎందుకంటే నువ్వు కూలివాడు కాదు, మరలా నీ స్వాస్థ్యంలో ప్రవేశించు. అప్పుడు ఏం జరిగింది? అతనికి వస్త్రము, అతనికి దేవుని పిల్లారా ఏంటి ఆనవాలు, ఉంగరము. ఆ తర్వాత అతడి కొరకు ఒక పశువు ఓదించబడతాడు. అయ్యా నీకు ఒక గ్రంథం తెరవబడుతుంది. ఓదించబడిన గొర్రె పిల్ల ఉంది నీకు. హల్లెలూయా. ఇప్పుడు అతనికి ఏదో తినిపిస్తా ఉన్నాడు. ఆ తెరవబడిన పుస్తకాన్ని తినిపిస్తా ఉన్నాడు. ఈలోగా పెద్ద కుమారుడు అనుకున్నాడు, ఏమిటి ఆనందం, ఏమిటి ఉత్సాహం, ఏమిటి శబ్దం? ఎందుకంటే నీకు తప్పి ఆ కుమారుడికి గ్రంథం తెరవబడింది. మీరు చదువుకోండి ప్రకటన 5లో దేవుని పిల్లారా. మరి యోహాను ఏడుస్తున్నాడు. ఆ దూత వచ్చా, మరి ఆ పెద్దలో ఒకడు వచ్చాడు, నువ్వు ఏడవద్దు, మరి ఆ యొక్క దావీదుకు ఇవే రుచికినటువంటి యోధా గోత్రం ఈ గ్రంథం తెరవడం హక్కుదాడు అని చెప్పేసిన తర్వాత ఈ గ్రంథం ఆ చేతిలోకి వెళ్ళి ఆయన ఎప్పుడైతే గ్రంథాన్ని పట్టుకుని తెరవడం మొదలు పెట్టాడో ప్రవక్త అన్నాడు, అక్కడ గొప్ప వచ్చం అంట. పరలోకములో జరిగినటువంటి గొప్ప వచ్చం. అసలు శబ్దం, షౌటింగ్, కేకలంట. ఎందుకంటే గ్రంథం తెరవబడుతుంది. మళ్ళీ హక్కులన్నీ వచ్చేస్తున్నాయి. స్వాస్థ్యం కాపాడబడిన స్వాస్థ్యం తిరిగి మరలా కుమారుడికి వెళ్ళిపోతా ఉంది. అక్కడ తప్పిపోయిన కుమారుడు దగ్గర ఎప్పుడైతే గ్రంథం తెరవబడిందో, ఎప్పుడైతే అతనికి నోటికి ఆహారం అందించబడిందో, ఇప్పుడు ఉత్సవం మొదలైంది. దేవుని నీ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకో, నీ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకో, నీ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకో. కోల్పోయినంత తిరిగి మరలా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నిర్దోషిగా ఉండు. ఈరోజు ఈ వర్తమానం నీకు ఎందుకు వచ్చిందంటే మీ దైవజనుడు చెప్పాడు మీకు, బీ మోర్ సిన్సియర్. హల్లెలూయా. సరదాగా కాలక్షేపం చేసి వర్తమానము ముసుకేసుకుని సరదాగా దీని కొరకు హాయిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, పర్వాలేదు అన్నట్టుగా వచ్చేయడం కాదండి. ఇదిగో ఈ వర్తమానంగా జీవించే కాలం ఇది. మరి యేసుక్రీస్తు యొక్క మరి జీవితాన్ని ప్రతిబింబించే కాలం ఇది. మాటల కాలం కాదు ఇది, జీవిత కాలం ఇది. దేవుని పిల్లారా, యేసుక్రీస్తుని మరి లోకానికి చూపించే కాలం ఇది. హల్లెలూయా. కొన్ని కోట్స్ మీకు నేను ఇచ్చేసి ముగించేస్తాను, సమయం మరి అయిపోతా ఉంది. శక్తి చేత విమోచన అనే వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడంటే, మరి ఈ రాత్రి నీకు వ్యాధి ఉన్నాడలా, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మోగ నువ్వు ఏమై ఉన్నప్పటికీ వెళ్ళి దాన్ని తీసుకును, అది మీది అని దేవుడు చెప్పాను. అది మీ స్వాస్థ్యము, దేవుడు దానిని మీకు ఇచ్చాను. రోగాల బారిన పడిపోయాము. ఆరోగ్యం ఏంటి? మన స్వాస్థ్యం అండి. మానవుణ్ణి రోగిగా చేయలేదండి, అది మన స్వాస్థ్యం. అది ఈ రాత్రి మరలా నీ స్వాస్థ్యం నువ్వు పొందుకు ఎక్కడికి పోలేదు, నీ స్వస్థత ఎక్కడికి పోలేదు. రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు? ఇది ఒక చిన్న కూటమై ఉండొచ్చు దేవుని పిల్లలు. ఈ చిన్న కూటమిలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించున్నాడు. నమ్ముటి నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్య సాధ్యం. ఈ రాత్రి విశ్వాసం ద్వారా నీ గృహం దగ్గర ఉన్నటువంటి నీ బిడ్డ కొరకైనా, నీ భర్త కొరకైనా, నీ భార్య కొరకైనా, ప్రభు అది నాది, ఆ ఆరోగ్యం మాది, ఆ సంతోషం మాది. కోల్పోయినట్టుగా ఉన్నాను కానీ తిరిగి మరలా నాకు ఇచ్చే ప్రభువా. సాతాను దాని మీద నిలబడితేనంట గెట్అవుట్ అని చెప్పాలంట. నీ స్వాస్థ్యం పై నిలబడితే గెట్అవుట్ అని చెప్పాలి. ఎందుకు? ఎప్పుడైతే డాక్యుమెంట్ నీ చేతిలో ఉందో అప్పుడు ఏమంటావు? శత్రువు ఎవడన్నా వచ్చి అందులో ఉంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. నీకు ఏ ఆధారం లేకపోతే
చెప్పడానికి ఏమీ లేదు. డాక్యుమెంట్ నీ చేతిలో ఉంది, హక్కుపత్రం నీ చేతిలో ఉంది, స్వాస్థ్యం మనకు వచ్చేసింది దేవుని ప్రకారం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, శత్రువు యొక్క గమనిని స్వాధీనపరుచుకున్నట్టు వర్తమానంలో త్రోవ ఎదురే ప్రతిదానికి మనం దానిని మించిన వారమే. శత్రువు ఏదైనా లెక్కలేదు. దేవుడు వాగ్దానం చేసింది, అది వారిది, వారి స్వాస్థ్యము. ఏమంటాడంటే ఇక్కడ స్వస్థత నీ స్వాస్థ్యము, రెండవది రక్షణ నీ స్వాస్థ్యము, పరిశుద్ధాత్మ నీ స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అది అలా కాదని దేశంలో వేలాది మంది గొప్ప బోధకులు చెప్పుచున్నారు, కానీ అది అలాగనే అబ్రహాం యొక్క సంతతికి తెలియను. వారు తిన్నగా లోనికి దూసుకు వెళ్ళి శత్రువు యొక్క గౌరవం స్వాధీనపరుచుకుందరు. వారది చేదురని దేవుడు చెప్పాను. అది ఒక వాగ్దానం కనుక వారు దాన్ని నమ్ముచున్నారు. అతని సంతతి శత్రువు యొక్క గౌరని స్వాధీనపరుచుకును. హల్లెలూయా. రక్షణ నీది, స్వస్థత నీది. ఓ మరి పరిశుద్ధాత్మ నీ స్వాస్థ్యము, రక్షణ నీ స్వాస్థ్యము, స్వస్థత నీ స్వాస్థ్యము. రాత్రి దాన్ని దేవుడు కాపాడుతా ఉంది. వధువు యొక్క స్వాస్థ్యం కాపాడబడతా ఉంది. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఇదిగో నేను అంతా కోల్పోయాను అనుకుంటుంది ఎవరు? ఆ మోయాబు దేశం వెళ్ళిపోయినా ఆ యొక్క నయోమి. కానీ అక్కడ ఎవరన్నా చెప్పండి, బంధువుడకు ఒక విమోచకుడున్నాడు దేవుడు. ఆమెకి తెలియట్లేదు అక్కడ గోయలు ఉన్నాడని. బంధువుడకు విమోచకుడు ఉన్నాడు, ఆమెకు తెలియదు దేవుని పిల్లలారా. అతడు మరి తన స్వాస్థ్యాన్ని అంతా మరలా తిరిగి ఆమెకి ఇస్తాడని అర్థం కావట్లేదు. ఈ రాత్రి నీ స్వాస్థ్యం ఎక్కడికే పోలేదు, నీ ఆనందం ఎక్కడికే పోలేదు. నీది కాపాడబడతా ఉంది ఈరోజు. వధువు స్వాస్థ్యాన్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు. సురక్షితంగా భద్రంగా ఉంది. వచ్చి నువ్వు పొందుకోవడం అంతే. విశ్వాసంతో దానిలో అడుగు పెట్టావు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కానాన్ని ఇస్తానని. నిజమేనా? ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు? మనకంటే వాళ్ళు చాలా బలిష్టమైన వాళ్ళు, మనకంటే చాలా పెద్ద సంఖ్య శాఖలు, మన పాస్టర్ గారి కంటే వాళ్ళు చాలా ఎత్తుకున్నారు, చాలా డిగ్రీలు. మరి బాబు వాళ్ళ ముందు మనం మాట్లాడలేము. ఇవన్నీ కూడా పనికిమాలోళ్ళు మాట్లాడే మాటలండి. ఎంతమంది అంటారు చెప్పండి? ఎంతమంది ఆమెను చెప్తారు? కొంతమంది ఉత్తినే గాలి తీసేస్తారు. వద్దండి, ఆ వీధిలోకి వెళ్ళమనుకోండి అనవసరం దెబ్బలు తినవలసి వస్తుంది. మరి నువ్వు వెళ్తే అంటారా ముందు? ఎందుకంటే కొంతమంది భలే నిరాశపడుతూ ఉంటారు. అనవసరం ఉంటే ఆ ఊరిలో సేవ అనవసరం, ఇక్కడ విశ్వాసం అనవసరం. ఇలా నేనేమంటానంటే అది భారం పిలుపు దేవుని స్తోత్రం కలుగును కాక అది అంతా ఉన్నదనుకోండి. ఇప్పుడు నాది కాదనుకోండి, అనవసరం వేస్ట్ అంటాను. అది నేను జాగ్రత్తగా మరి నేను దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ ప్రతిదీ కూడా నాకు అర్థమవుతుంది అది ఎంత కష్టమో. ఒక ఆత్మ విలువ 10,000 ప్రపంచాలు అన్నప్పుడు హల్లెలూయా వాళ్ళు ఎనరో వీళ్ళు రారో వీళ్ళు వద్దు ఇవన్నాను ఏమంటారు చెప్పండి? అది మందే, ప్రాంతం మందే. హల్లెలూయా. 10 మంది ఏడుపులు లంకించుకున్నారండి. అయిపోయింది మన బతుకు. ఇంకా అసలు మనకి ఎవరో రారు, ఏమీ జరగదు బాబోయ్, మన ఇంట్లో ఎవరో రక్షించబడరు, వేస్ట్ అని ఏడుపు లంకించుకున్నారండి. యెహోషువకి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే అబ్రహాము మరి ద్వారా మోషే మరి అబ్రహాము యొక్క వాగ్దానాన్ని మోషే నమ్ముతున్నాడు, మోషే చెప్పిన మాటలు యెహోషువ నమ్ముతున్నాడు. అది మందంతే. ఎలాగిస్తాడని నాకు అనవసరం, అది నాది, అది ఎక్కడికి పోలేదు, దేవుడు కాపాడుతున్నాడు. 400 సంవత్సరాలుగా ప్రతి మూల దేవుడే ఉన్నాడండి. 7 జాతుల వారు అనుకున్నారు ఆక్యుపై చేసేసామనుకున్నారు. ఇది తెలుసా? 7 దెయ్యాలు ఆక్యుపై చేసే అనుకున్నది ఎవరినే, ఒక స్త్రీని. 2000 దెయ్యాలు ఒక వ్యక్తిని మరి ఆవరించేసామనుకున్నాయి. కానీ అది ఎవరో దేవుని కుమారుడు, ఆయన ఎవరో దేవుని కుమార్తె. ఎక్కడ పోతుంది? హల్లెలూయా. మరలా ఆ శత్రువులన్నీ మరి వెళ్ళగొట్టి ఇదిగో స్వచ్ఛాన్ని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏడ్చినా సరే కాలేమన్నాడు, మోషే పంపించినప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు అంతే బలం. పీటర్ గారు ఉన్నప్పుడు నేను ఎంత విశ్వాసం, ఇప్పుడు అంతే విశ్వాసం. హల్లెలూయా. పీటర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు, అప్పుడు ఎలాగే కష్టాలు, అలాగే పోతాం. మనకి అర్థమైంది. పీటర్ గారు ఉన్నప్పుడు అంతే యథార్థతో, ఇప్పుడు అంతే యథార్థతో ఉన్నాం అనుకో, అది చక్కగా స్థానానికి వెళ్తాం, ఆ దైవజనుడు ఉన్న స్థలానికి వెళ్తాం. మనకి అర్థమైంది. కానీ ఈ ఏడుపులు, ఈ యొక్క మరి నాన్ సెన్స్ అంతా మరి యెహోషువకి కాలేబులకి ఇష్టం లేదు. అది మనం స్వాధీనపరుచుకుంటాం. ఎలా చెప్పగలం అంటే వారి భుజాల మీద ఆ దేశం యొక్క రుజువు ఉందంట.
మరి మోషే మరి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశం యొక్క రుజువుతో దేవుడు పిల్లల బరువుగా వస్తున్నారు వాళ్ళు. అన్నది అర్థమైంది. ఒక లోయలోంచి పైకి వస్తా ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నారు స్వాచ్యం ఎక్కడికి వెళ్ళిపోలేదు. 7 జాతులు వారంట. ఎవడున్నాయి 14 జాతులు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ప్రపంచం అంతా అది దాన్ని ఏంటి ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన ఎవరి వల్ల అయింది చెప్పండి. చిన్న భూభాగం విషయంలోనే దేవుడు అంత శ్రద్ధ వహిస్తే 10,000 ప్రపంచాలు. హల్లెలూయా. ఒక ప్రపంచంలోనే అంటే ఒక భూమిలోనే చిన్న భాగం 2% కంటే తక్కువ పాపులేషన్లో ఎవరు ఇశ్రాయేల్ దేశం. మరి 2 పాపులేషన్ కంటే తక్కువ ఉన్నటువంటి మరి ప్రపంచ జనాభాలోనే ప్రపంచంలో 800 కోట్లు అనుకుందాం. ఏదో 1 కోటి మంది కూడా లేరు. నిజమేనా? అలాంటి ఈ యొక్క వ్యక్తుల యొక్క భూభాగాన్ని కొండలో మెట్లో ఉన్నటువంటి చిన్న భూభాగాన్ని దేవుడు కాపాడుకుంటుంటే 10,000 ప్రపంచాలే సమానమైన వధువుని దేవుడు కాపాడ్డా. హల్లెలూయా. ఆ వధువుని కాపాడతాడు, ఆ స్వచ్ఛాన్ని కాపాడతాడు దేవుడు. జ్వరం వచ్చేసింది అయ్యగారు, నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను, నడు నొప్పి, నేను కూర్చోలేకపోతున్నాను, ఇవన్నీ మానేగా అవన్నిటికి స్వస్తి పలికే. నాకు తలపొడి వచ్చేస్తుంది, నేను వినలేను, నేను దూరం అయిపోతుంది, రాలేను, ఇవన్నీ నాన్ సెన్స్ అంటారు. ఎత్తబడే వాళ్ళకి ఎన్నేమి కాదు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. వెళ్ళు, నడువు నొప్పితోనే వెళ్ళు. ఆ గద్దెంపులు విను, ఆ యొక్క మరి దైవజనుడు చెప్తున్న వాక్యం విను. ప్రతి దానికి ఆమెను చెప్పు. ఆ ఆమెను చెప్తున్న దినాల్లో ఏదో ఒక ఆమెనికి నీ స్వస్థత వచ్చేస్తుంది. నీ తలపొడి ఎగిరిపోతే, నీ గాస్ట్రిక్ ఎగిరిపోతే, నీ యొక్క నడువు నొప్పి ఎగిరిపోతే. దేవుడు ఎవరైనా పోగొట్టుకోడండి. దెక్క కూడా పోగొట్టుకోమన్నాడు. ఎవరు? మోషే. మీరు అంత గొప్ప వాళ్ళ మీరు చూస్తూ ఉండండి. ఏమనుకున్నారు? ఎవరు విడిచిపెట్టబడరు ఇక్కడ. ఎవడైనా ఉండిపోతారంటే ఆడి ఇష్టం. కానీ అసలు వెళ్ళిపోతామన్న వాడికి ఆపేవాడు ఎవడో లేడండి. ఎవరికి అంత హీరోలా చూస్తా ఉండు. ఏమిటి మీ హీరోయిజం? ఇదిగో మా కత్తులు, ఇదిగో మా సైన్యం, ఇదిగో మా వాక్కు, ఇదిగో మా వాక్కు. ఇదేం ట్రైనింగ్ రా బాబు? ఈ యానిమేషన్ స్టోరీలు ఏమన్నా మరి అక్కడక్కడ చూసినట్టుగా ఏమన్నా కల్పితారా? లేదండి, ఇది రియల్ అండి. దెయ్యం మరి ఈ రియల్ అనుకరించి ఏదో చేస్తాడు కానీ ఇది రియల్. పలుకుబడిన మాట. కలుగును కాకంటే పేరు చెప్పాను. ఏం పేరు ఇవి? రోజు ఉన్న పేర్లా కాకుండా ఏవో పలకబడిన మాటతో వచ్చిన పేరు. దేవుడి స్తోత్రం కలుగు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. పేరుకి ఏ మందు వాడినా తగ్గదే. కప్పలు వచ్చేస్తున్నాయి. రోజు చూసిన కప్ప వేరు, మోసే పలికితే వచ్చిన కప్పలు వేరు. ఎంతమందికి అర్థమైంది? ఏక మొత్తం కావ్యకాలం చేసేసాడండి దేశాన్ని. ఏంటి మాట్లాడి జాగ్రత్తగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, వచ్చాడు, కలుగును కాక అన్నాడు, అయిపోతుంది. వీళ్ళందరూ రెడీనా? రెడీ. ఓ మరి కాల్చేద్దాం అనుకున్నాను, అవట్లేదు. సైనికులందరూ బాణాలు వేసేసి ఏదో చేసేద్దాం ఇశ్రాయేల్ ప్రజలందరూ. కాదు, సింపుల్గా వాళ్ళందరిలో ఒక మోసే వచ్చాడు, కలుగును కాక అన్నాడు, అంతే. గడియలు పని ఏదో శబ్దం మొత్తం అంతా నీరు రక్తంగా మారిపోతుంది. ఓరు నాయన, ఇలాంటి యుద్ధం మేము ఎప్పుడు చూడలేదు. మరి ఏమనుకున్నాం? ఒక సింగిల్ పర్సన్ కూడా మేము విడిచిపెట్టాం. ఎందుకంటే వీళ్ళందరూ ఆయన భాగమై ఉన్నారు. వెళ్ళిపోతామంతే. హల్లెలూయా. వెళతా ఉంటాడు కదా దేవుని పిల్లరా. ఇదిగో యెహోషువ మరి ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం చేరుకోలేం బాబోయ్ అన్నారు. నెఫీలీని చూసాం. మీరు నెఫీలీని చూసారా? మేము దేవుని చూసాం. ఇలా నెఫీలీని చూస్తే యెహోషువ దేవుని కలుసుకున్నాడు. మోషే ద్వారా దేవుడు చూశాడు. దేవుని పిల్లరా, ఎంతమంది చూస్తున్నారు? ఇప్పుడు మీరు మీ ఆదులు చూస్తున్నారేమో, నేను స్వస్థతను చూస్తున్నాను. మీరు సమస్యలు చూస్తున్నారేమో, నేను పరిష్కారం చూస్తున్నాను. ఎంతమందికి అర్థమైంది? దేవుని పిల్లరా. ఓ మరి మీరు ఒత్తిడి చూస్తున్నారేమో, నేను రిలీఫ్ అని చూస్తాను. యెహోషువ కాలేబిల్లా చూద్దామా? వెళ్ళాడు దేవుని పిల్లరా. ఎరుకో ఎలాగా? అసలు లోపలికి వెళ్దాం. ఎరుకో ఎలాగా? ఊరుకోండి బొత్తు. కానీ ఎర్ర సముద్రం దారి చేస్తే ఎరుకో తలుపులేస్తారా? మరి ఏం చేద్దాం? బోర్లోదండి. షుగర్ మీరు ఏమంటున్నారు ఒకసారి జస్ట్ ఆలోచించండి. ఏమి కాదు, ట్రంపెట్స్ ఓదండి. యాజకులు 7 యాజకులు, 7 వర్తమానికులు, 7 బోర్లు ఓదండి. ఎన్నిసార్లు ఓదాలి? 7 సార్లు తిరగండి. అరే ఆ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలంట? 7 సార్లు. పౌలు, ఐరినస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, హల్లెలూయా, అందరూ తిరుగుతున్నారు.
అయితే ఆ యెహోషువ అన్నాడు 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. ఈ 7వ వర్తమానికుడు ప్రపంచాన్ని 7 సార్లు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 సార్లు తిరగండి 7వ రోజుని. మొత్తం ఏమైందంట అవన్నీ అప్పుడు దాకా మా లోపల కొత్త మేమంటే ఏమనుకున్నా ఆయన్ని సతికులు పడిపోయినాయంట. లోపల అనుభవం పేరితే చెప్పండి అవన్నీ బూడిదగా మారిపోయినట్టు గోడలన్నీ నమస్కారం బాబు అన్నట్టుగా కింద పడిపోయాయి. ఏమంటారన్న? వెరీ సింపుల్. ఏమంటారు? హల్లెలూయా. సూపర్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మళ్ళీ ఇంకో కష్టం వచ్చేదాకా మళ్ళీ వీళ్ళు ఆమేన్ హల్లెలూయా అంటారు. ఇంకోటి వచ్చిన తర్వాత అయ్యి బాబా వర్తమానం కష్టమైపోతుంది. యోర్దాన్ ఎలాగంటారు? రండి మనసాన్ని పట్టుకోండి, మొదటోడికి వేయండి, ముందు వాక్యాన్ని ముందు పెట్టండి. గాడ్ ఫస్ట్, వాక్యాన్ని ముందు పెట్టండి, నడుచుకుంటే వెళ్ళిపోండి. మరి ఏం దొరుకుతుంది? యోర్దాన్ అంతా పైకి లేచి దండం అండి బాబు, వందనం, అంచుల దాకా పారేస్తున్నారు కదా. లేదు సారీ మీ మార్గాన్ని పట్టుకొచ్చాం సార్, వెళ్ళండి సార్ మీరు. దేవుడికి మహిమ కలుగును గాక. స్వాచ్ఛాన్ని దేవుడు కాపాడటం లేదా? ఆ భూభాగంలో 7 జాతుల వారు ఇదంతా మాది, ఎవడరా మీరు అన్నారు. అసలు మీరెవడరా? ఎప్పుడు వచ్చావు నువ్వు మాదంటున్నావు? నేను కాకమని వచ్చి పెద్ద కౌలు చెప్తున్నావురా. హల్లెలూయా, మాదిదే. యెహోషువ మాట్లాడుతున్నాడు, మీరెవరు? అడ్రస్ లేదు ఇక్కడ. అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం ఎవరబ్బా? అబ్రహాం ముందే ఎప్పుడు శత్రువుగా నేను స్వాధీనపరుచుకుంటావు. అబ్రహాం వాగ్దానం ఉందే, ఈ భూమి అంతా మాదే, ఖాళీ చేయండి. ఖాళీ చేయకపోతే ఖడ్గం ఉపయోగించవలసి వస్తుంది, ఖాళీ చేయకపోతే 3వ ఇంపును ఉపయోగించవలసి వస్తుంది, ఖాళీ చేయకపోతే వాక్యాన్ని ఉపయోగించవలసి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. ఇదిగో ధీమా, ఈ రాత్రి ఎవరినైనా పట్టుకున్నావా? ఖాళీ చేయకపోతే వాక్యాన్ని ఉపయోగించవలసి వస్తుంది, ఖాళీ చేయకపోతే విశ్వాసాన్ని ఉపయోగించవలసి వస్తుంది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం అంట, ఖాళీ చేతనే దెయ్యం వెంటనే వస్త్రాన్ని ముట్టుకుంది, విశ్వాసాన్ని విడుదల చేసిందంట. విశ్వాసాన్ని విడుదల ఎప్పుడైతే చేసిందో ఎక్కడ రక్తం కొట్టి అక్కడ ఆగిపోయింది. అర్థమవుతుంది? ఈ రాత్రి దేవుడు మీరు నమ్మండి, మీ స్వాచ్ఛాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళారు 7 జాతుల వారిని మరి పంపించేసి చెదరగొట్టేసి వాళ్ళు హతమ చేసి, అప్పుడు ఎవరి గోత్రానికి వాళ్ళు ఇది నీది, ఇది నీది, ఇది నీది, ఇది ఎవరు తప్ప? ఆ యొక్క ఇశ్రాయేలు ఆ గోత్రపు తల్లులు ఏదైతే పలికారో దేవుని పిల్లలారా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గోత్రకర్తలు స్వాధీనపరుచుకుంటున్నారు. తూర్పును ఉండు, పశ్చిమాన్ని ఉండు, ఉత్తరాన్ని ఉండు, దక్షిణాన్ని ఉండు, ప్రతి ప్రాంతంలో మీరు ఉండండి. 12 మరి గోత్రాల వారికి కూడా స్వాచ్ఛాలు పంచి పెడతా ఉన్నాడు దేవుడు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలకి అతను ఏం చేస్తాడు? గోత్రాలు పంచి పెడతా ఉన్నాడు. ఆ ఎన్నికలు ఉన్నటువంటి మరి అవసరమైన వారికి ఆ గోత్రాలు పంచి పెడతా ఉన్నాడు. లేకపోతే క్షమించి భూభాగాన్ని పంచి పెడతా ఉన్నాడు. అంతమందికి అర్థమైంది. ఈ రాత్రి నిత్యముగా దేవుని పిల్లల నీ స్వాచ్ఛం ఎక్కడికి పోలేదు. 400 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు రంగం మీదకి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు వచ్చేది సమయం అయింది, ఇంకో నిమిషంలో గంట కూడా ఎత్తదు. పుత్ర స్వీకారం. ఇప్పుడైతే స్వాచ్ఛం అనేది ఎంత ఒక శ్రేష్టమైనది, ఆ దేశంలో ఉన్న ఒక స్వాచ్ఛము అంటే వారసత్వపు ఆస్తిని ఒక సమీప బంధువుడు తప్ప మరెవరు ఆ స్వాచ్ఛను విడిపించలేదు. ఇప్పుడు గత రాత్రి నన్ను తాకిన చిన్న గుర్తు కొరకే తల్లులైన మీకోసం నన్ను కొద్దిసేపు నిలబడిన ఉండి తప్పిపోయిన మీ ప్రియుల కొరకు ఎవరు ప్రార్థిస్తారు? మంచిది, అది మీ స్వాచ్ఛము. దేవుని స్తోత్రం కలుగును గాక. స్వాచ్ఛం అంటే చాలా శ్రేష్టమైందని ప్రవక్త అన్నాడు పుత్ర స్వీకారంలోనే 2వ భాగంలో. కానీ కనాను బయటనున్న వ్యక్తికి దాని గురించి ఏమీ తెలియదు. ఇంకా అతడు గురి లేక తిరుగుతున్నాడు. అతడు మంచివాడు కాడని నేను దాన్ని చెప్పట్లేదు. ఐగుప్తులో ఉన్న వ్యక్తి మంచివాడు కాడని నేను చెప్పట్లేదు. అయితే అతడు తన స్వాచ్ఛం మీదకు వచ్చేంత వరకు అది అతడికి చెందదు. దేవునికి మహిమ కలుగును గాక. సంగమునకు ఇవ్వబడిన వాగ్దానము స్వాభావికము భూమి కాదు కానీ అది ఆత్మ సంబంధమగు భూమి. ఎందుకనగా మనం ఒక రాజులమగు యాజక సమూహమును, ఒక పరిశుద్ధ జన్మను అయి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో స్వాచ్ఛానికి దూరంగా ఉండదు. ఎంతవరకు అయిపోయింది. ఆదాము ఎంతవరకు ఉన్నాడు? ఎప్పుడైతే కలువరి సిరువులో ఆయన మరి ప్రాణం పెట్టాడో, పైకి వెళ్ళిపోతున్నాడో, ఆదాముని అందరిని తీసుకుని వెళ్ళిపోతుంది. స్వాచ్ఛానికి దూరంగా లేడు ఇప్పుడు ఆదాము. ఇదిగో వధువా, నీ స్వాచ్ఛమును పొందుకునే సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరిచాడు. ఇప్పుడు ఎవరు స్వాచ్ఛం అనుకున్నారు? మనమే స్వాచ్ఛం.
మనలను ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరిచాడు. కొత్త స్వీకారం 2వ భాగం 93వ పేర. ఏమిటి ఈ స్వాచ్ఛమును? ఎట్లు మనం పొందగలము, దాన్ని ఎట్లు సంపాదించగలము? మనము నీతిగా నడిచినందున కాదు, కానీ ముందుగా నిర్ణయించబడినందు వల్లనే. ఆమేన్. నా ఆర్మీయన్ సోదరులకు ఇది చాలా కఠినంగా ఉందని నాకు తెలియదు. వారిని బాధించి నేను చెప్పట్లేదు సోదరులారా, దీన్ని మీరు తెలుసుకునే వాళ్ళు. దీనిని చూచుట చాలా మంచిది. హల్లెలూయా. ఈ స్వాచ్ఛం ఎలా వస్తుందంట మనకి? ముందు నిర్ణయాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. మనమే ఆయన స్వాచ్ఛము. ఓ మరి దేవుని పిల్లారా, ఆ రక్షణే మన స్వాచ్ఛము. ఇంకో చోట చెప్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తే మన స్వాచ్ఛం. ఆయనంట మనకి భూమి మీద వచ్చి స్వాచ్ఛం ఇవ్వడం కాదు, కానీ ఆ స్వాచ్ఛం కొరకు మాత్రం ప్రాణం పెట్టాడని ఒక వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. దేవుని చూడండి, చిన్న మాటలు చదివేస్తాను. ఎవరు రక్షించబడరో దేవుడు తన ముందస్తు జ్ఞానం ద్వారా ఖచ్చితంగా ఎరిగి ఉండెను. ఆయన ముందే ఏర్పరచుకొని వారిని రక్షించుటకు యేసును పంపాను. దీనికి 5 వచనముల ముందు పౌలు చెప్పలేదా? ప్రపంచమన్నది లేకమునిపై ఆయన మనల్ని ఏర్పరచుకొనెను, అదే మన స్వాచ్ఛము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను. యేసు వచ్చి వెల చెల్లించును. ఏమిటి? మనకు పాపం ఆరోపించబడకుండానట్లు ఆయన తన రక్తమును చిందించెను. ఎవరికి స్తోత్రం. కొత్త స్వీకారంలో 4వ భాగంలో ఇప్పుడు కొద్దిగా ముందుకు అనగా 11వ వచనం చదువు. ఆయనలో మనకు స్వాచ్ఛము దొరికెను. ఓ ఒక స్వాచ్ఛము, మీకు స్వాచ్ఛము రావాలననిన ఒకరు దానిని మీకు విడిచిపెట్టవలసి ఉన్నది. అవునా? ఒక స్వాచ్ఛము. ఎట్టి స్వాచ్ఛము మనం పొంది ఉన్నాము? ఎట్టి స్వాచ్ఛము నాకున్నది? నాకు ఏదీ లేదు, కానీ ఎప్పుడైతే నా పేరును ఆయన జగత్తుకు పునాది ముందే గొర్రెపిల్ల జీవగ్రంథములో రాసి ఉంచెను, అప్పుడే దేవుడు నాకు ఒక స్వాచ్ఛమును విడిచిపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ స్వాచ్ఛమునకు ఆయన ముందుగా మనలను నిర్ణయించెను. విలియం బ్రహ్మం ఎప్పుడో నేను పిలిచాను, స్వార్థను బోధించుటకు జగత్తుకు పునాది ముందే నిన్ను పిలిచాను అని నా హృదయమునకు తట్టి దేవుడు పిలిచినట్లయితే నాకు ఒక స్వాచ్ఛం ఉన్నదే. ఇప్పుడు ప్రతి వారం నువ్వు ముందు నిర్ణయంలో ఉన్నావు, నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నావు అన్నప్పుడు నీకు సంతోషం అవుతుందా? నీకు స్వాచ్ఛం ఉంది. అయితే హల్లెలూయా, అది కాపాడబడతా ఉంది. నేను పై మాటలే చెప్పేస్తున్నాను ఈరోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలిచినట్లయితే నాకు స్వాచ్ఛం ఉంది. ఏమిటది? అది నిత్య జీవమును స్వాచ్ఛము. దాన్ని నాకు వాస్తవ రూపముగా చూపించుటకే దేవుడు యేసును నా కొరకు పంపాను. నిత్య జీవమే మన స్వాచ్ఛము. హల్లెలూయా. ఇదిగో పాపం చేసి పతనమైపోయి ఈ భౌతిక శరీరంలోకి వచ్చేసిన మనకే మన స్వాచ్ఛము దూరంగా వెళ్ళిపోలేదు, కానీ మరలా తిరిగి నిత్య జీవం వచ్చేసింది మనకి. మరి నిత్యత్వంలో ఉండే మనము కాలంలోకి వచ్చాము, మరలా మన స్వాచ్ఛం ఎక్కడికి పోలేదు, కానీ ఇప్పుడు స్వాచ్ఛానికి సమీపంగా వచ్చేస్తున్నాం. మన స్వాచ్ఛం కాపాడబడతా ఉంది. హల్లెలూయా. స్నేహితుడా, ఈ లోకంలో మీరేమైనా స్వాచ్ఛమును కలిగి ఉన్నాడలా ఆ స్వాచ్ఛము క్షయమైనది, కానీ మనం వాడిపోని స్వాచ్ఛమును పొందుకునేదము. చెడ్డ కుమారుడు తన స్వాచ్ఛమును వదిలి దూరంగా వెళ్ళిపోయాను. అతడు వెళుచుట ఆ స్వాచ్ఛములో కొంత భాగమును మాత్రమే తనతో తీసుకుని వెళ్ళను. మరలా అతడు తిరిగి వచ్చినప్పుడు అతని స్వాచ్ఛము కలుషితమైంది, కానీ మీకు చెందినది వాటి నుండి మీరు తొలగిపోయిన, ఎందుకనగా అవి దేవుని రాజ్యమునకు సంబంధించినవి కావు, కానీ మనం అక్షయమైన స్వాచ్ఛమును పొందుకున్నదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పని కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తన స్వాచ్ఛాన్ని పాడు చేసుకుంటున్నాడు, కానీ క్షయమైంది పొందుకోవడానికి వెళ్ళాడు, కానీ అక్షయమైంది తండ్రి దగ్గరే ఉంది. అతని స్వాచ్ఛం కాపాడబడుతుంది. మరలా అతని వారసత్వం, అతని కుమారత్వం మరలా తిరిగి వచ్చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన 5వ అధ్యాయమైన వర్తమానంలో, కానీ మనకు అక్షయముకు స్వాచ్ఛం కలదు. అదేదనగా రక్షణ, విమోచన, మరలా ఏదోను తోట వద్దకు తిరిగి వెళ్ళుట. ఏంటంటే మనకి రక్షణ, విమోచన, మరలా తిరిగి ఏదేను తోటకి తిరిగి వెళ్ళట. ఏదేని తోటకి తిరిగి వెళ్ళట? హల్లెలూయా. తినొద్దన్న పండు మళ్ళీ తింటమా? ఆదివారం వాక్యం వేసిన తర్వాత అంత గద్దించి అంత ఓర్చుకుని అన్ని కోడ్స్ తీసి 2-2:30 గంటలు వాక్యం చెప్పేదేంటి? ఆదివారం గుడి అయిపోగానే వెళ్తాను తిట్టుకుంటే వెళ్ళిపోవటమా? చెప్పండి. ఏడ్చుకుంటే వెళ్ళిపోవటమా? ఆ బెదర్తో ఇంకా మాట్లాడను, ఆ శక్తితో ఇంకా మాట్లాడను అనుకుంటే వెళ్తామా? ఏదైనా వనంలో వెళ్ళడం అంటే మళ్ళీ ఆ పాపం వైపు వెళ్ళడమా? లేదు, మరలా నిర్దోషమైనటువంటి పాపము ఆరోపించబడిన స్థితిలోకి వెళ్ళడము. అది మన స్వాచ్ఛము. దేవుడు రక్షణ, మరి విమోచన, హల్లెలూయా. ఏదేను తోట వద్దకు తిరిగి వెళ్ళుట.
అదే మన స్వాచ్యం. దీని గురించి ఆలోచించండి. ప్రభువా మరలా ఆనాడు ఆదాము మరియు హవ్వ జీవించినట్లుగా తిరిగి వెళ్ళి అలాగే జీవించాలని ఎవరు కోరుకున్నారు? అచ్చట మా అనుదిన ఆహారము అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదరణకర్త. ఇప్పుడు మనము ఒక పవిత్ర నిధిని కలిగి ఉన్నాము. ఏం కలిగి ఉన్నామంట? పవిత్ర నిధిని కలిగి ఉన్నాము. ఒక నిధి అనగా ఏమిటో మీకు తెలియను. మనకొక స్వాచ్యం ఉన్నది. విశ్వాసము గల బిడ్డలుగా మనం స్వతంత్రించుకుని ఒక స్వాచ్యం మనకున్నది. అది ఒక పవిత్ర నిధి. ఆ పవిత్ర నిధి మరియు మన పవిత్ర స్వాచ్యమును మనకి ఇవ్వబడిన దేవుని వాక్యమే. పవిత్ర నిధి ఏంటంట? దేవుని వాక్యమే. మనమే స్వాచ్యము, వాక్యమే స్వాచ్యము, పరిశుద్ధాత్మ స్వాచ్యము. మరి అంటే మొత్తం టోటల్గా ఏంటంటే దేవుడే మన స్వాచ్యం. ఇదంతా ఎందులో ఉంది? ఈ గడి వర్తమానం ఉంది. ఇదంతా ఎక్కడుంది? తెరవబడిన పుస్తకం లోపల ఉంది. మన స్వాచ్యం పోయిందా? మనం ఏదైనా పోగొట్టుకున్నామా? లేదు లేదు లేదు. అంతా తిరిగి భద్రపరచబడింది. ఈ చివరి దినాల్లో ముద్రించబడిన గ్రంథం తెరవబడింది, వధువుకి ఇవ్వబడింది. మరలా నీ హక్కులు, నీ స్వాచ్యము, నీ ఆనందము తిరిగి మరలా నీ విమోచన అంతా దేవుడు ఇచ్చేసాడు. మరలా దేవునికి స్తోత్రం. పవిత్ర స్వాచ్యం మనకి ఇవ్వబడిన దేవుని వాక్యమే, సంపూర్ణ దేవుని వాక్యం. వాక్యమే విటమిన్ అయి ఉన్నది. వాక్యమే దేవుని మాట. సమస్తమును స్వాధీనపరచుకుంటా. నీవు ఇంకను పరిశుద్ధాత్మను పొందుకోనకపోతే, దాని గురించి నీకు ఏమీ తెలియకపోతే, మరియు నీ హృదయంలో ఏదో దానిని కావాలని చెప్పినట్లయితే నీవు అక్కడే దాని కొరకే కాచుకుని ఉండుము. అది నిత్య జీవము. నీవు పొందుకోవలసిన స్వాచ్యం అది. అందుకొరకే నీవు వచ్చనే వేచి ఉండి ఆ సాతాను చూచి ముఖం మీద ఎలా నీవు ఇలా అంటే సాతాను నేను చూసి ముఖం మీద ఎలా అంటదంట, నువ్వు దొంగవు అన్నప్పుడు, నేను దేనిని కలిగి ఉంటుటకు యేసుక్రీస్తు మరణించాడో ఆ స్వాచ్యమును స్వాధీనపరచుకున్నట్టుకు నేను వచ్చాను. ఇప్పుడు దాన్ని నాకు తిరిగి ఇవ్వు, నా దారికి అడ్డు తొలుగు అని చెప్పాలని. నేను అడ్డమైతే నేనే సంఘాన్ని మానేస్తాను. అలాంటివి కాదు. నా వల్ల ఇబ్బంది అయితే పాస్టర్ గారు నేను పరిచయం చేయడం మానేస్తాను. అలాంటి దొంగ మాటలు మానేవే. ఎందుకు వచ్చిన మాటలు? అనవసరమైన మాటలు మాట్లాడితే ఊరికే ముక్కు మీద కోపం, భేదం ఇవన్నీ ఎవడెగుతాడండి? మొత్తం కట్టకట్టేసి మానేద్దాం. ఎందుకని అవసరం? రోజు తలపోటు మీకు అనిపిస్తుంది. ఏసీ కారు, ఏసీ రూమ్, అబ్బా రోజు బట్టలు, ఈ వాచ్ ఎక్కడదో, ఈ బ్యాగ్ ఎక్కడదో, ఆ షూ ఎక్కడదో, స్టైల్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న ఊరిక ఎడితే దుఃఖంతో బాధ ఎంతో వేదంతో ఉంటాడు. పాస్టర్ మీకు తెలియదు. ఎవడైనా గుర్తింటే ఎప్పుడు బాధ పెట్టలేదు. ఏ ఒక్క సహోదరైనా గుర్తిస్తే ఎన్నడూ కూడా అలా ఉండరండి దేవుని పిల్లలు. ఎప్పుడు కూడా నా స్వాచ్ఛంగా ఎప్పుడు పొందుకుంటాను, నా ఆనందంలోకి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, హల్లెలూయా, దాని మీదే గురి కలిగి రోజు బిర్యానీలు, మటన్లో, చికెన్లో తినేసి ఏదో వెళ్ళిపోతాయి. అవన్నీ వంట పట్టవండి. అవన్నీ తిన్నా కానీ తినలేనట్టుండే రోజులు ఉంటాయి సేవకులకి. మీకేం తెలుసది? మీకు అర్థమవుతుందా దేవుని పిల్లలారా? నీ దృష్టి అంతా దేని మీదకి వెళ్ళాలి? స్వాచ్ఛం. నువ్వు తొలగిపోవటం కాదు, దెయ్యాన్ని తొలగిపోమను. హల్లెలూయా. నీ భేదాన్ని తొలగించుకో, నీ సమస్యను తొలగించుకో, నీ లోపల ఉన్నటువంటి చేదును తొలగించుకో, అంతే. అడ్డు తొలగిపో దురాత్మ. నేను సంఘంలో ఆనందంగా ఉండాలి, నేను వాక్యంలో ఆనందంగా ఉండాలి, నా స్వాచ్ఛం నాకు తిరిగి వచ్చేసింది, నేను కొంచెం లిటిల్ గ్యాప్ వచ్చింది కానీ మరలా గ్రంథం తెరవడం ద్వారా, ఆయన తిరిగి రావడం ద్వారా మరలా నా స్వాచ్ఛం నాకు వచ్చేసింది. ఎక్కడికి పోలేదు. ఈ రాత్రి నేను సంతోషంగా ఉన్నాను, ఈ రాత్రి నేను ధైర్యంగా ఉన్నాను. వధువు స్వాచ్ఛం కాపాడబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కీర్తన గ్రంథంలో మరొక మాట రాయబడింది, చదువు సార్. ఆ మాట చదివండి. 37 కీర్తనలో రెండో మాట. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, ఆపత్కాలమునందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈ రెండు మన కాలంలో జరుగుతున్నాయి. ఇదేంటో తెలుసా? ఆపత్కాలము, ఒత్తిడి రాబోతున్న కాలము. ఒక పక్క వ్యాధులు, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ ఆపదలు అనుకున్నాం. కరువులు, ఇవన్నీ ఒకటి ఆపదలే. దీన్ని మించిన ఒక ఆపద ఉందండి. ఏంటో తెలుసా? ఒక ఒత్తిడి రాబోతుంది వధువుపైకి. ఈ సంస్థలన్నీ, శాఖలన్నీ ఏకమైపోయి సంఘాలు తాళం వేసేసి నిన్ను మరి వెలివేసినట్టుగా చూసి ఒత్తిడి తీసుకొచ్చి, మా మృగం యొక్క ముద్ర వేయించుకోవడానికి ఒత్తిడి తీసుకొచ్చి ఆ మానవ నాయకత్వాన్ని తీసుకెళ్లే ఒక ఒత్తిడి, భయంకరమైన అపాయం రాబోతుంది. అలాంటి సమయంలో వధువు కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలమైన వారు సిగ్గునందరు. సంఘాలు మూసివేయబడిన సిగ్గునందరు, బైబిల్ మూసేసిన సిగ్గునందరు, బోధించొద్దన్న వారు సిగ్గునందరు,
ఎందుకంటే వారు అప్పటికే వాక్యంగా మారిపోతారు. 1200 వర్తమానాలు, 66 పుస్తకాలు, ఆపాద మస్తకం ధరించుకుంటారు. వారు సిగ్గునందరు. వారికి ఏ కోటు తీయవలసిన పని లేదు, వారికి ఏ రిఫరెన్స్ అవసరం లేదు. అప్పుడు వారు వాక్యంగా మారిపోతారు. వారు సిగ్గునందరు. కరువు కాలంలో వారు పోషించబడతారు. సంఘాలన్నీ చూడండి ఒక్కసారి వెళ్ళి. ఊరిక అంటే మూలుగుతున్నావు కదా, ఓ బాధపడిపోతా కూర్చుంటావు కదా, ఎల్లు వేరే సంఘాలకు వెళ్ళి చూడు. ఏడుతున్నారు సంఘాల్లో వాక్యం లేక, చెప్పే నాదులు లేక. ఒక అరగంట నేను నిలబడి వాక్యం చెప్పలేడు. సంఘ శాఖలో చూడు, కుర్చీ మీద కూర్చొని చెప్తాడు. లేచి నిలబడితే ఒక అరగంట నిలబడి చెప్పలేడు. మళ్ళీ అఫీషియల్ వర్డ్స్ చెప్తా ఉంటాడు. గొంతు చించుకొని పేగులని ఏకమైపోయి ఒత్తిడంతా పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టేసి సంతోషం, సమాధానం, ఓ వ్యక్తిగత పర్సనల్ లైఫ్ కూడా పక్కన పెట్టి ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది. అది గుర్తించి ఫస్ట్ దేవుడికి మహిమ కలుగుగా. ఈ వర్డ్స్ మీ చేత ఎవరన్నా పలికిస్తున్నారా? అలా పలికిస్తే అబద్ధికుని నేను ఇక్కడ చెప్తున్నాను. ఏం చెప్పాలి నాకు తెలియదు, దేవుడే పలికిస్తావు. దేవుడికి స్తోత్రం కలుగుగా. చూడండి దేవుని పిల్లలారా, వారంట కరువు కాలంలో పోషించబడతారు. వారిని కరువేమి చేయదు. హల్లెలూయా. కరువు కాలంలో వారు తృప్తిపరచబడతారు. సంఘ శాఖల్లో వాక్యం లేక, ఆచారాలు, ఈవెన్ మెసేజ్ డినామినేషన్లు ఉన్నాయి కొన్ని. నేను అందరి కొరకు మాట్లాడలేదు. మెసేజ్ డినామినేషన్లు పైసా వాక్యం లేదు అక్కడ. సంఘాలకు వెళ్ళలేక నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేదా, వెళ్ళిపోతావా? నీకు నేనే అప్పిచ్చాను, నీకు అది చేశాను, ఇది చేశాను అని బతిమాలుకుని కాళ్ళ మీద పడే రోజులండి విశ్వాసులనే. వాక్యం చెప్పలేక, ఎందుకంటే ఎప్పుడో బాప్తిసం పొందాం కాబట్టి ఇంకా సచ్చిన బతికిన ఇక్కడే ఉండాలని ఏడుతున్నారు కొంతమంది. అలాంటి పరిస్థితి లేదే. దైవజనుడు పీటర్ గారి ద్వారా హల్లెలూయా ఎంత గొప్ప వర్తమానం ఇచ్చాడు దేవుడు. అసలు లోటే లేదండి. అబ్బబ్బా సంతోషకరమైన చూడండి మీరు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఎంత అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు దేవుడు మీకు. మరలా అదే స్థాయి తగ్గకుండా దేవుని పిల్లలారా మరి డబల్ పోర్షన్ కలిగినట్టుగా దేవుడు ఈ రోజు మరలా దేవుడు అదే వర్తమానం ఇస్తున్నాడు. కరువు లేదు మీకు. మరి చేయవలసింది ఏంటి? తిని ఆహారం తిని అరుపుకొని చక్కగా దేవుని పిల్లలారా దేవునికి స్తుతించుకుంటూ ఆ ఎత్తబాటుకు సిద్ధపడాలంటే అందరి మించి నీకేమీ లేదు. ఈ రాత్రి ఆ స్థితిలోకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? శాఖలు కరువులో ఉన్నాయి, శాఖలు అపాయంలో ఉన్నాయి, శాఖలు తొందరలో ఉన్నాయి. వారు చర్యలు బాగోలేవు, కానీ నిర్దోషి పాపం ఆరోపించబడిన దేవుని కుమారుడా నీ చర్యలు గుర్తిస్తున్నాడు, నీ స్వాచ్ఛాన్ని కాపాడుతున్నాడు, అపాయంలో దేవుడు తప్పిస్తున్నాడు, ఓ కరువులో నిన్ను పోషిస్తున్నాడు. ఏం కావాలా ఇంకా ఈ రాత్రి? ఈ రాత్రి నా జీవితాన్ని మరొక్కసారి దేవుని సమర్పించుకున్నాను. ఆల్రెడీ నువ్వు సమర్పించుకున్న బిడ్డవే. ఎన్నోసార్లు నువ్వు ఎంతో చక్కగా వర్తమానం నువ్వు ఎంతో ఆనందపడుతున్న బిడ్డవే. ఈ రాత్రి మరొకసారి రీడెడికేట్ చేసుకో. మీతో పాటు నేను కూడా దేవుని సమర్పించుకుంటాను. మరింత శ్రేష్టంగా నన్ను బ్రతకని ప్రభువా, మరింతగా నీకు దగ్గర అవలేవు ప్రభువా. నేను చేస్తున్న ఇంకా నాకు తృప్తి లేదు, ఇంకా నేను నీ పోలికలో మార్చబడాలి ప్రభువా. హల్లెలూయా. నాకు ఆ స్థితి కావాలి ప్రభువా. నాదేది నేను పోగొట్టుకోలేదు ప్రభువా. నా ఆనందము, నా స్వాచ్ఛము ఎప్పుడైతే గ్రంథం తెరవబడిందో అంతా తిరిగి ఇచ్చేసావు ప్రభువా. ఇక మరి నువ్వు దేవుని కుమారులా బ్రతకడం ఎంతే. జంతువులు తొంగున్నాయి ప్రవక్త ఏంటి మాట్లాడితే ఆగు పక్కడా నేను ప్రేమిస్తున్నాను అనగానే మరి ఎద్దు కూడా దున్నపోతు కూడా అక్కడ ఉన్నాడు. దేవుని పిల్లలు మరి ప్రకృతి లోపడతా ఉంది, తుఫానులు లోపడతా ఉన్నాయి. ఏమైంది? ఎక్కడికే పోలేదు. పేతురు 2 అడుగులు నడిచేసినట్టుగా కాదు. మరి ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తాడు చెప్పండి? మరి ఆ యొక్క మొదటి పన ఆ దేవుని కుమారుడు ఎలాగున్నాడో చూపిస్తాడు మనకి. ఆ ప్రవక్త మరి మోషే ఎలాగున్నాడు, లేకపోతే మరి ఆదాము ఎలాగున్నాడు, పేతురు ఎలాగున్నాడు, ప్రభువుని యేసుక్రీస్తు ఎలాగున్నాడు. మరలా ఇదిగో అబ్బాయి మీ హక్కులన్నీ వచ్చేసి నేను ప్రవక్త మరలా మనకు చూపించాడు. ఈ రాత్రి వధువా నీ స్వాచ్ఛం, నీ హక్కులు ఎక్కడికే పోలేదు, కాపాడబడతా ఉంది. నీకు నియర్గా వచ్చేసి నీ లోపల ఉంది. ఇప్పుడు ఆ స్వాచ్ఛం హక్కు నువ్వే ఉన్నావు. వాడుకో, స్వతంత్రించుకో, నిలబడు, సాతాన్ని దూరపరచు, సమర్పించుకో దేవుని కొరకు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించు. దేవుడు మనం దీవించుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుడు చక్కగా 2 దైవజనులను కూడా నిలబెట్టుకుని చక్కని విషయాలు మనతో మాట్లాడాడు. 2 సార్లు 2 గృహ కొడుకు ఒకే గృహ కొడుకులు అయిపోయింది అన్నమాట. చాలా ఎప్పటి నుంచి అడుగుతున్నారు, దరిదాపుగా సంవత్సరం నుంచి అడుగుతున్నారు. 2 సార్లు పెట్టే కూటం ఒక రోజు అయిపోయింది. దేవుడు ఖర్చు తగ్గించాడు, అలాగే
2 పూటలు ఒకే కూడికి దేవుడు చేశాడు. చాలా 2 పూటలు మాత్రం చాలా అద్భుతంగా దేవుడు ఇచ్చాడు. రాత్రి మొట్టమొదటిగా దూతను మనం తీరి చూసిన అనుభవం మనకు కావాలి. క్లియర్ విజన్ మనకు కావాలి. ఆ విజన్ కలిగి ఉన్నటువంటి గొప్ప అన్యులుగా మనం ఉన్నప్పుడు విమోచనగా మనం దగ్గర అవుతామని చాలా చక్కని విషయాలు దైవజనులు మాట్లాడారు. అలాగే తదుపరిగా నిర్దోష యొక్క చర్యలు యెహోవా గుర్తిస్తున్నాడు. వధువు యొక్క చేసే ప్రతి క్రియలను దేవుడు చూస్తున్నాడు. ఆయన మనల్ని గుర్తిస్తున్నాడు. నువ్వు వాక్యం కొరకు ఎంత త్యాగం చేస్తున్నావో, వాక్యం కొరకు ఎంత జీవిస్తున్నావో మన జీవితాలు గుర్తిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకు దేవుడు ఇచ్చిన స్వాస్యాన్ని ఆయన కాపాడుతూ మన యొద్ద నుంచి తీయకుండా మనకు స్వాస్యం ఉంది. ప్రవక్త అంటాడు, స్వస్థత మన స్వాస్యం అన్నాడు, రక్షణ మన స్వాస్యం అన్నాడు, విమోచన మన స్వాస్యం అన్నాడు. నువ్వు ఎన్నిక చేయబడితే స్వస్థత నీ యొద్దకు వస్తుంది, రక్షణ నీ వద్దకు వస్తుంది, విమోచనను స్వతంత్రించుకుంటావు, నీ శరీరం కూడా మార్పు చెందుతాడు. సో ఖచ్చితంగా ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు ఆపత్కాలం అందు దేవుడు నిన్ను సిగ్గుపరచడు, కరువు కాలంలో దేవుడు నిన్ను పోషిస్తాడు. సో అలాంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నందుకు దేవుడి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానాలు దైవజనులు ఇద్దరు కూడా చెప్పినందుకు వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంకాలం 3-4 గంటల వరకు కూటం వాళ్ళు ఉంటారని లేదు. వాస్తవానికి నేను వర్తమానం కూడా సిద్ధపడ్డాను రాత్రి చెప్పడానికి. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళని ఇక్కడ నడిపించాడు. మేము అనుకోలేదు ఒక దైవజనుడు చూడాలని ఆశతో మేము మాట్లాడుకుని అప్పుడప్పుడు 5-10 నిమిషాల్లో నిర్ణయం తీసుకోవడం, ఫోన్లోనే మాట్లాడుతూ ఫోన్లోనే సిద్ధపడి దైవజనులు వచ్చేసారు. వాస్తవానికి ఎంతమంది దైవజనులు ఉంటారు కానీ కూడా నేను ఊహించలేదు. శైలేష్ పాస్టర్ గారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వాళ్ళే. అయితే మనకి అన్ఎక్స్పెక్టెడ్ కానీ దేవుడికి ముందు నిర్ణయమే అన్నది. దేవుడికి ఇది ముందు నిర్ణయమే అన్నది. వాళ్ళు ఇక్కడ ఉండడం, మాట్లాడడం దేవుడి యొక్క ముందు నిర్ణయం నేను నమ్ముతున్నాను. దేవుడు నిశ్చయంగా మన అందరినీ దీవించాడు. చక్కటి వర్తమానాలతో వాక్యాన్ని ధ్యానించండి. చాలా లేట్ అయింది కాబట్టి నేను వాక్యాన్ని నేను చెప్పాలనుకున్నాను. అంటే ఎంతసేపు కాదు, ఒక 5 నిమిషాలు సోదరం కలుగునిగాక. ఇంక చెప్పానంటే మీరు మామూలుగా భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. సో అలాంటివి ఏమీ లేదు. మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. సో అందరూ లేచి నిలబడితే ఇంతవరకు వర్తమానం దీవించాడు. మన హృదయాలు మన తలలు ఉంచుకుని ప్రభువా ప్రవక్త అన్నాడు, బీ మోర్ సిన్సియర్ అని చెప్పినప్పుడు అతను యథార్థంగా ఉన్నప్పటికీ ప్రభువా నా యథార్థత ఇంకా లేదా, నన్ను ఇంకా యథార్థంగా ఉంచు ప్రభువా, యథార్థంగా లేనిది నన్ను క్షమించు ప్రభు అని దీనుడిగా తగ్గించుకున్నప్పుడు ఒక అతీతమైన శక్తి వచ్చి ప్రవక్తను దర్శించిందని వాక్యం అక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం తగ్గించుకుని ప్రభువా మా ఉదయతను, మా పొరపాట్లను, ప్రభువా మాకు తొందరపాట్లను మమ్మల్ని క్షమించు అని నువ్వు దేవుడిని అడిగితే ఒక నూతనమైన బలము, ప్రవక్తను దర్శించిన అదే బలము నన్ను కూడా దర్శిస్తాడు. ఈరోజు నేను సరవ్వాలి, మనమందరూ సరవ్వాలి. ఇక్కడ వాక్యం వచ్చిందంటే మనం సరి చేయడానికి. శిల్పకారుడు ఆ శిల్పం ముందు ఉన్నప్పుడు ఏదో చూసుకుని మాట్లాడి వెళ్ళిపోడు. ఖచ్చితంగా ఆ శిల్పాన్ని సరి చేస్తాడు. సరి చేస్తున్నప్పుడు అది సార్పులోకి మార్చబడుతుంది. దేవుడు ఈ రాత్రి 2 శిల్పకారులు పెట్టాడు. నైపుణ్యత కలిగిన శిల్పకారులు దేవుడు పెట్టి మంచి రూపాలను మనం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నిశ్చయంగా అద్భుతమైన విషయాలు మనకి ఇచ్చాడు. మనం సమర్పించుకుందాం. మనం సమర్పించుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రార్థన చేసుకుందాం. సోదరులు గాబిలుగా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుని ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తాను. ఇంకా మన మధ్యలో దైవజనులు ఉన్నారు. ప్రభు చిత్తం అయితే మరలా మనము దైవజనులకు అవకాశం ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలు, మన తలంపులు ప్రభు చెంతకు తీసుకొచ్చి మనము ప్రభువా మా జీవితాల్లో గొప్ప కార్యం చేయండి, నీ దూతను కలుసుకునే అనుభవం మాకు దయచేయి. అలాగే ప్రభువా దేవా ఆ యొక్క విమోచన బాగానే మమ్మల్ని నడిపించండి. ఆ రోజు అన్యులకి ప్రభువా గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు దేవా. అదేవిధంగా ప్రభు మా క్రియలన్నీ నువ్వు లెక్క చేస్తావు, లెక్క పెడుతున్నావు ప్రభువా. ఎవరో మమ్మల్ని గుర్తించట్లేదని అనుకోవచ్చు, కానీ ప్రతిదీ నువ్వు చూస్తున్నావు తండ్రి. అనేక మార్లు ప్రభువా మమ్మల్ని గుర్తించట్లేదు, ఎన్నోసార్లు నిరాశపడ్డాను సమయాలు ఉన్నాయి. అయితే ప్రభు రాత్రి నువ్వు గుర్తిస్తున్నావని దాసులోని మాతో మాట్లాడావు దేవా. అంత మాత్రమే కాదు, మాకు ఏ స్వాస్థ్యం అయితే ఉందో ఎవడో కూడా దొంగిలించలేరని, సదాకాలం నిలిచే స్వాస్థ్యం అని అద్భుతంగా మాట్లాడవు తండ్రి. సిగ్గుపడను బాబు. ఓ దేవా మమ్మల్ని కరువులో పోషించే దేవుడు గొప్ప దేవుడు మేము సేవిస్తున్నందుకు ప్రభు మేము ధన్యులము అని ప్రభువా మన ప్రభు సమర్పించుకోండి. అందరూ సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. సోదరులు ప్రార్థన చేస్తారు, అందరూ సమర్పించుకోండి. పరిశుద్ధుడ మౌనతుడ జీవము గల తండ్రి,
సర్వశక్తిమంతుడ దేవానికి స్థుతులు వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అదిగో మరి ఒక కూడికలకు నాయన ఓ ప్రభా మీరు దిగి వచ్చిన ఆయన ఇదిగో ప్రభు ఇంతవరకు అనేకమైన సంగతులు ప్రభువా నువ్వు మాతో మాట్లాడవు నాయన. ఓ ప్రభా మరి నిజంగా ఈరోజు ప్రభువా ఓ ప్రభా దూతను కలుసుకుని ప్రభువా గొప్ప పరిస్థితిలోనికి నాయన ఆ విశ్వాసపు నాగరికతలోనికి ప్రభువా మేమందరం ఆ విశ్వాస నాగరికతలోకి వెలుదుముగాక నిజంగా ఆ దూతను మేము స్పర్శించుదుముగాక, ఆ దూత యొక్క ప్రసన్నతను మేము పొందుకుందుము. ఓ ప్రభా మమ్మల్ని అభిషేకించండి, ఆ విధంగా మమ్మల్ని రూపొందించండి ప్రభు. ఓ మమ్మల్ని చెక్కమని అడుగుచున్నాను ప్రభు. ఇంకా ప్రభు ఇదిగో దేవ లోకం వైపు లోకంలో ఉన్న వాటి వైపు నాయన మేము ఎంత మాత్రం మేము చూడకూడదు నాయన. ఓ ప్రభు మరి నిశ్చయంగా ప్రభు ఆ దూతలను ప్రభు మేము సందర్శించే ప్రభు, ఆ దూతలు ఎవరు ప్రభు మేము కలుసుకునే ప్రభు పరిస్థితులు ప్రభు ఓ నిజంగా మేము కలుగుందుముగా అయ్యా సాయం చేయండి ప్రభు. ఆ కొర్నేలు ఎలాగైతే ఆ యొక్క ప్రభు ఆ పరిస్థితిని కలిగి ఉన్నాడో, ఆ పేతురు ఎలాగైతే కలిగి ఉన్నాడో ప్రభు, ఓ మా ప్రవక్త బ్రహ్మం గారు ఎలాగైతే కలిగి ఉన్నాడో ప్రభు ఆ పరిస్థితులకు మేము కూడా వెలుదుముగా సాయం చేయండి ప్రభు. ఓ ప్రభు నీ కనికరమ దయచి నాయన, ఓ నీ కృపతో మమ్మల్ని నడిపించండి ప్రభు. ఓ ప్రభు మరి నిజంగా ఒక నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు రెండు ప్రపంచాల్లో జీవిస్తాడన్నావు ప్రభు. అవును ప్రభు సాయం చేయండి నాయన. ఓ ప్రభు మరి ఈ కాలంలో ఉండే ప్రభు ఓ ప్రభు ఇదిగో నాయన నిశ్చయంగా ప్రభు ఓ కాలమ అవతల ప్రభు ఓ ప్రభు ఏమి జీవించదుముగాక నాయన. ఓ ప్రభు సహాయం చేయండి ప్రభు. అలాగే తండ్రి ఇదిగో నిశ్చయంగా ప్రభు రెండోదిగా నాయన ఓ నువ్వు మాతో మాట్లాడవు ప్రభు. ఓ ప్రభు నిర్దోషుల యొక్క స్వాచ్ఛములు ప్రభు ఓ నిజంగా నువ్వు కాపాడే దేవుడు నాయన. అవును తండ్రి ఇదిగో ప్రభు నిజంగా సాతానుడు ప్రభు అనేక మార్లు ప్రభు అనేక పర్యాయములు ప్రభు వాడు మా స్వాచ్ఛములు లాక్కోవడానికి ప్రభు వాడు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభు ఓ మా స్వాచ్ఛను నువ్వు కాపాడుకుంటూ ప్రభు ఓ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన. ఓ ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక మార్లు సాతానుడు ప్రభు ఓ ప్రభు మమ్మల్ని లేకుండా చేయాలని ప్రభు, ఓ ప్రభు మమ్మల్ని ఎన్నోసార్లు కుదపాలని ప్రభు, మమ్మల్ని కదపాలని ప్రభు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ నాయన అయ్యా తండ్రి ఇదిగో ప్రభు ఓ ప్రభు నిశ్చయంగా నాయన మమ్మల్ని నిత్యము కథలని సీయోను కొండవలే ప్రభు ఆ వాగ్దానము పైన ప్రభు మమ్మల్ని నిలబడిన దేవుడు నాయన. అవును ప్రభు సాయం చేయండి నాయన. ఓ ప్రభు నీకు ఎన్నో వందనాలు నాయన. ఓ ప్రభు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజు ప్రభు ఇదిగో నిశ్చయంగా నాయన ఆ వాడ బాలని జీవ కిరీటమును ప్రభు ఈ రోజును ప్రభు మాకు స్వాచ్ఛముగా ప్రభు మాకు ధరింప చేసిన దేవుడు అయ్యా సహాయం చేయండి ప్రభు. అనేకమైన వాగ్దానములు ప్రభు ఓ మాకు తండ్రి వాగ్దానం చేసిన దేవుడు నాయన. ఓ ప్రభు సహాయం చేయండి నాయన. మా స్వాచ్ఛ భాగాన్ని కాపాడేది ప్రభు అది నీవై ఉన్నావు నాయన. ప్రభు నిజంగా కరువు దినాల్లో ప్రభు ఎంత భయంకరమైన కరువు నాయన. ఓ వర్తమానం లేక ప్రభు ఓ వర్తమానం సంఘాలను చెప్పుకుంటూ కూడా ప్రభు వర్తమానం లేకుండా ప్రభు అయ్యో ప్రభు నిరాశతో ప్రభు ఓ సంఘానికి వచ్చి నిరాశతోనే వెళ్ళిపోతున్నారంట ప్రభు. కానీ మమ్మల్ని అలా ఉంచలేదు ప్రభు. మమ్మల్ని గాలి పాత్రలుగా తీసుకొచ్చిన నిండు పాత్రలుగా ప్రభు మమ్మల్ని నింపుతున్న దేవుడు నాయన. మహిమ కలుగుని కాక ప్రభు మమ్మల్ని ఒక ఆకులతో మమ్మల్ని ఉంచట్లేదు నాయన. ఓ ప్రభు నిశ్చయంగా ప్రభు ఏదో మమ్మల్ని ఒక దప్పికతో ప్రభు మమ్మల్ని ఉంచడం లేదు కానీ ప్రభు మమ్మల్ని ఏదో పశువులతో ఉంచట్లేదు కానీ ప్రభు సమృద్ధమైన జీవాహారముడు ప్రభు ఈ రోజు మాకు ఇచ్చిన దేవుడు నాయన. ఇచ్చిన సేవకులు పట్టుకుని వందనాలు ప్రభు. అలాంటి భారముతో నింపబడిన సేవకుడు ప్రభు మాకు అనుగ్రహించినందుకు నాయన నీకు మహిమ కలుగుని కాక. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రభు నిద్రల మానుకుని ఆహారాలు మానుకుని కుటుంబాలు కష్టపెట్టి ప్రభు వర్తమానం ప్రభు సంఘాలకు ఏ వర్తమానం బోధించాలని ప్రభు ఒక భారంతో కలిగిన ప్రభు ఓ నిజమైన సేవకుడు ప్రభు ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏ సహాయం చేయండి. ఓ నీ సేవకుని బట్టి కూడా నీకు వందనాలు అయ్యా. వాక్యం అందించిన నీ సేవకుని బట్టి కూడా వందనాలు ప్రభు. అయ్యా సహాయం చేయండి. నీకున్న సేవకులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి. ఓ నేను నమ్ముతున్నాను ప్రభు సేవకులందరూ ప్రభు అలాంటి భారం కలిగిన వ్యక్తులని ప్రభు నేను నమ్ముతున్నాను ప్రభు. సహాయం చేయండి ప్రభు. ఓ ప్రభు గత కాలంలో ఎంతో భారం కలిగినటువంటి ప్రభు ఓ దైవ సేవకుడి ద్వారా మేము నడిపించబడ్డాం ప్రభు. అయ్యా నీకు మహిమ తండ్రి. అదే భారమును ప్రభు మరలా నాయన ఈ చివరి దినాలు నీ బిడ్డ నీ సేవకుల్లో ప్రభు ఇచ్చినందుకు వందనాలు ప్రభు.
సహాయం చేయండి. వాక్యం మా అందరిలోని ఫలించును గాక. ఓ ప్రభా, ఎంత గొప్ప సమృద్ధమైన ప్రభా వాక్యం మాకు అనుగ్రహించినందుకు ఈ రాత్రి నిజంగా నీకు మహిమ కలుగును. సహాయం చేయమని ప్రభా. ఇదిగో ప్రభా, వాక్యం మంది సేవకులు కూడా అభిషేకించండి, వారి పరిచయను ఆశీర్వదించండి ప్రభా. ఓ ప్రభా, కుటుంబ కూడికి ఏర్పాటు చేసి కుటుంబాన్ని మీరు దీవించండి. ఓ ప్రభా, ఇదిగో నిశ్చయంగా వాళ్ళకి 2 అంతల ఆత్మను ప్రభా, 2 పాల అభిషేకాన్ని ప్రభా రాత్రి వాళ్ళు పొందాలని మేము నమ్ముతున్నాం. మహిమ కలుగులు గాక ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఇంతవరకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ, కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి, అలాగే ఇక్కడ ఉన్న దైవజనులకు, వారి కుటుంబాలకు, వారి పరిచర్యలకు ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ గొప్ప విమోచన కార్యము, గొప్ప ఎత్తబాటుకి వధువులకి సిద్ధపరిచి ఆ గొప్ప ఎత్తబాటులో మనందరినీ కూడా ప్రభు కోరుకోవును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.